మీకు సంఘ చరిత్ర తెలిస్తే ఇది 18వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయింది. సాతానగాడు పన్నిన పక్కా కుట్ర ప్రణాళిక. మీరు 18వ శతాబ్దం వరకు చూడండి, క్రైస్తవుల్ని తెగ చంపేసింది. అత సాక్షుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, చంపారు. యేసు ప్రభు కొరకు మాట్లాడుతుంటే రాజులు క్రైస్తవులను చంపేశారు, పాస్టర్లను చంపేశారు, విశ్వాసులను చంపేశారు, స్త్రీలను చంపేశారు, పిల్లలను చంపేశారు, గర్భిణీలను చంపేశారు, మైనాల్లో ముంచారు, తగలబెట్టేశారు, రోడ్ల మీద ఈడ్ చేశారు, రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేశారు, ఉరుతాళ్ళు కేసి బిగించేసి జైల్లో వేసి మగ్గిపోయేలా చంపేశారు. చంపే కొలిది క్రైస్తవులు ఎక్కువైపోయి సాతానుగాడు ఆలోచించాడు, వీళ్ళ చంపితే విశ్వాసంలో పెరిగిపోతారన్నమాట. ట్రెండ్ మారుద్దాం. చంపితే నాణ్యమైన విశ్వాసులు ఎక్కువైపోతున్నారు గనక చంపే కార్యక్రమం ఏమీ లేకుండా దీవించే కార్యక్రమం పెడదాం. పెట్టాడు. మీరు 18 తర్వాత 19 తర్వాత అత సాక్షులు పెద్ద ఉండరు. మీరు చూడండి, క్రీస్తు కొరకు చనిపోయిన సాక్షులు పెద్ద ఎక్కువ, ఎక్కడో అక్కడక్కడ. ఎందుకంటే సాతానుగాడు బోధకులు వ్యూ మార్చేసి, నేను బైబిల్ ఎరిగిన వాడిగా చెప్తున్నాను. నేను దయచేసి ఈ మోసం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. విశ్వాసం పేరు మీదనే చెప్తున్నాను, కోట్లు రూపాయలు వెనకేసేస్తున్నారు. బైబిల్ చెప్పిన విశ్వాసం వేరు, ఈ దొంగలు చెప్తున్న విశ్వాసం. విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయం చదువుతారు. వీళ్ళకి ఎప్పుడన్నా 11వ అధ్యాయం అర్థమైంది? ఈరోజు కొంచెం ఒక ఇబ్బందికరమైన తరగతి నేను చెప్పాలనుకుంటున్నాను. నన్ను చాలామంది తిట్టుకుంటారు, చాలామంది నాకు తెలిసి ఈ రోజు నుంచి ఈ సంఘానికి కూడా రావడం మానేవచ్చు. నేను సీరియస్గా చెప్తున్నాను, ఎందుకంటే మీ బుర్రలను, మీరు నమ్మిన నమ్మకాలను ఈరోజు వాక్యపు వెలుగులో మీరు చూడబోతున్నారు. ఒక ఇమేజ్ చూద్దాం. భారతదేశంలో ఏం జరుగుతుందో ఒక ఇమేజ్ చూద్దాం. చదవచ్చిన వాళ్ళు చదవండి. ప్రాస్పరిటీ గాస్పల్. ప్రాస్పరిటీ గాస్పల్ అంటే మీరు చెప్పొద్దు, నేను చెప్పొద్దు, వికీపీడియా చెప్తుంది. శ్రేయస్కరమైన యథాంత శాస్త్రం అన్నారు దాన్ని. అంటే ఏం చెప్తారు ఈ సువార్తల్లో అంటే, ఆరోగ్యం రావాలి అంటే యేసుని ఎలా నమ్మాలో ప్రాస్పరిటీలో చెప్తారు. నెక్స్ట్, పూరు గుడిచి నుంచి బిల్డింగులు ఎలా కట్టుకోవాలో మీకు రావాలి అంటే యేసుని బిల్డింగుల విషయంలో ఎలా నమ్మాలో ప్రాస్పరిటీలో చెప్తారు. నెక్స్ట్, ఆర్థిక లావాదేవీలు ఉన్న పాటున ఒకేసారి మీది మారిపోయి దాది ఒక్కసారి మీకు విలువలు పెరిగిపోవాలి అంటే ప్రాస్పరిటీలో చెప్తారు. సమృద్ధి సువార్త అంటారు దీన్ని. ఇంకా చెప్తారు దీనిని, వికీపీడియా చూడండి, వికీపీడియా వాడికి అర్థమైంది, క్రైస్తవులకు అర్థం అవ్వలేదని నాకు ఏడుపు వచ్చింది చదివినప్పుడు. వికీపీడియా వాడు అంటున్నాడు, బైబిల్ వేదాంతాన్ని ఎరిగిన వారు ఎవరైనాను ప్రాస్పరిటీని వ్యతిరేకిస్తారు. నేను తెలుగు తర్జుమా చేస్తున్నాను. దీన్ని ప్రోత్సహించరు. ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు ఉన్న ఏ క్రైస్తవుడైనా దీన్ని ఇట్టే పసిగడతాడు. అరే, యేసు ఎలా బోధించలేదురా, వీరు ఎలా బోధిస్తున్నారేంట్రా అని పసిగడతారు. తప్పేముందండి ఈ సువార్తలు అనుకోకండి. ఒక అరగంట తర్వాత మొత్తం పిక్చర్ అర్థమవుద్ది మీకు. బైబిల్ చెప్పింది వేరు, ప్రాస్పరిటీ చెప్తున్నది వేరు. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో 99% అంటే 99% సంఘాల బోధకులందరూ ఏం బోధిస్తున్నారు చెప్పనా? ప్రాస్పరిటీ బోధిస్తున్నారు. చిన్న పల్లి సంఘాల మొదలుకొని పట్టణ సంఘాల వరకు ఈరోజు కిక్కిరిసిపోయి ఉండడానికి కారణం ఏంటి చెప్పనా? ప్రాస్పరిటీ చెప్తారు. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావా అంటారు, అయితే రా అంటారు. యేసు ప్రభు నీ ఆర్థిక ఇబ్బందులు తీసివేయునుగాక అంటారు. నేను అడుగుతున్నాను,
మీకు మనస్సాక్షి పనిచేస్తే ఒక క్రైస్తవుడిగా నేను అడుగుతున్నాను, ఒక సామాన్య విశ్వాసిగా అడుగుతున్నాను, కేవలం మన అప్పులు తీయడానికి దేవుడు దీనుడుగా రావాల్సిన అవసరం ఉందంటారా? చెప్పండి. మంచి ముఖ్యమంత్రి వస్తే చాలండి, మంచి లోకల్ ఎమ్మెల్యే గెలిస్తే చాలండి, అప్పులు పోతాయి. సరిగ్గా పరిపాలించే నాయకుడిని మనకు చేతనై మనం ఓటేసి ఎన్నుకోవడం మనకి చేతనైతే మన ఊరు బాగుపడిపోతుంది. దానికి దేవుడే రావాల్సిన అవసరం లేదండి. కోర్టు సమస్యలతో ఉన్నావా అన్నారు, అయితే యేసుని నమ్ము. కోర్టు సమస్యల కొరకు యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి దేవుడు దీనుడుగా రావాల్సి వచ్చిందా? నీకు మంచి లాయర్ ఉంటే సరిపోద్ది, దేవుడే ఇస్తాడు. లాయర్గా ఉండాల్సిన ఆ కారకాన్ని నేను అడుగుతున్నాను. ఏం చెబుతారు ప్రాస్పర్టీ? అసలు ఇది ఎలా వచ్చింది? ఇది 2000 సంవత్సరాల నుంచి లేదు, ఇది 18వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయ్యింది. మీకు సంఘ చరిత్ర తెలిస్తే ఇది 18వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయింది. సాతానగాడు పన్నిన పక్కా కుట్ర ప్రణాళిక ఇది. మీరు 18వ శతాబ్దం వరకు చూడండి, క్రైస్తవుల్ని తెగ చంపేసింది ఈ లోకం. మీరు చూడండి కావాలంటే. సాక్షుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, చంపారు. యేసు ప్రభు కొరకు మాట్లాడుతుంటే రాజులు క్రైస్తవుల్ని చంపేశారు, పాస్టర్లను చంపేశారు, విశ్వాసాలను చంపేశారు, స్త్రీలను చంపేశారు, పిల్లలను చంపేశారు, గర్భిణీలను చంపేశారు, మైనాల్లో ముంచారు, తగలబెట్టేశారు, రోడ్ల మీద ఈడ్చేశారు, రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేశారు, ఉరుతాళ్ళు కేసి బిగించేసి జైల్లో వేసి మగ్గిపోయేలా చంపేశారు. చంపే కొలిది క్రైస్తవులు ఎక్కువైపోయారు. క్రైస్తవ్యానికి ఉండే ఉద్యమం ఏంటి చెప్పిన? రక్తం చూసే కొలిది విశ్వాసం పెరిగిపోతుంటారు. సాతానుగాడు ఒక ఆలోచించాడు, వీళ్ళ చంపితే విశ్వాసంలో పెరిగిపోతారన్నమాట. వీళ్ళని ఎప్పుడైనా మనం ఎవరినైనా చంపితే మిగిలిన వారికి బలం వచ్చేస్తుంది అన్నమాట. ట్రెండ్ మారుద్దాం అనుకున్నాడు వాడు. అని చంపితే నాణ్యమైన విశ్వాసులు ఎక్కువైపోతున్నారు కనుక చంపే కార్యక్రమం ఏమీ లేకుండా దీవించే కార్యక్రమం పెడదాం అనుకున్నాడు. పెట్టాడు. 18వ శతాబ్దంలో స్టార్ట్ చేశాడు. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలని ముంచే. మీరు 18 తర్వాత 19 తర్వాత సాక్షులు పెద్ద ఉండరు. మీరు చూడండి కావాలంటే. క్రీస్తు కొరకు చనిపోయిన సాక్ష్యాలు పెద్ద ఎక్కువ ఉండవు, ఎక్కడో అక్కడక్కడ. ఎందుకంటే సాతానుగాడు బోధకులు వ్యూ మార్చేశాడు. పిక్చర్ చూద్దాం. 2వ ఇమేజ్ చూడండి, ప్రాస్పరిటీ ఎలా ఉంటుందో. 2వ ఇమేజ్ బైబిల్ ట్యాప్ చూడండి, ఒకసారి చూడండి. ఈ నెక్స్ట్ ఇమేజ్ బైబిల్ ట్యాప్. అది పంపించలేదు మీకు, నేను పంపించలేదు. ఓకే, చూడండి. ప్రాస్పరిటీలో మంచి బ్రాండెడ్ లైఫ్ ఉంటుందని చెప్తారండి. యేసుప్రభువుని నమ్ముకుంటే బ్రాండ్ అయిపోతాం అన్నమాట. వాచ్ బ్రాండ్, రింగులు బ్రాండ్, నెక్స్ట్ చెప్పండి డ్రెస్ బ్రాండ్, నెక్స్ట్ చెప్పండి షూస్ బ్రాండ్. అన్నీ బ్రాండెడ్ పీపుల్స్ అయిపోతాం అన్నమాట. అలా నమ్ముతారంటే అలా నమ్ముతారు, అలాగే బోధిస్తారు. అలాంటి విషయాలను మనకి ఎవరివి స్టార్ట్ చేశారు? అసలు ప్రపంచంలో ఎవడో కూడా స్టార్ట్ చేయలే కదండి. ఇది ఎవడ స్టార్ట్ చేశారు? ఇది ఎవరంటే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఒకసారి ఆయన పిక్చర్ చూడండి. E.W. కేనాన్ అంటారు ఆయన. ఒకసారి చూడండి. అదిగో ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రాస్పరిటీకి పెద్ద పీట వేసింది ఎవరు? చదవండి. ఎవరట? E.W. కేనాన్. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి దీవెనల కొరకు బోధ మొదలెట్టింది ఎవరంటే ఇవ్వలే. నీకు విషయం చెప్పనా? ఎక్కడో ప్రారంభమైన ఈ దుర్బోధ మన రాజమండ్రి వరకు నేను చెబుతున్నానంటే మీరు ఏమనుకుంటా అనుకోండి, మీరు రండి, రాకపోండి, నాకేం పర్లేదు. ఎందుకంటే దేవుడు నాకు ఏదోలాగా నన్ను పోషిస్తాడు. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు నన్ను కూడా పోషిస్తాడు. జనాలు రారండి ఎలా చెబుతా అంటే రాకపోతే మానేస్తారు. ఎవరి కోసం? దేవుని ఓట్ల ఎలక్షనా?
కాకపోతే మానేస్తారు. ఈ సత్యం ఇది చెప్పాలి. ఇది చెప్పకపోతే నేను కూడా చిన్న చిన్న బిస్కెట్లు వేసి చిన్న చిన్న ఏదంటే నాకు ఈ చచ్చి సరిపోదు తెలుసా. సీరియస్గా సరిపోదు. సంవత్సరం తిరిగేసరికి 2 ఎకరాల స్థలం కొనేస్తాను ఈజీగా. చర్చి మార్చడం జరిగింది. దయచేసి ప్రజలారా మీరు అందరూ నెక్స్ట్ వీక్ నుంచి అక్కడికి వచ్చేస్తారు. మీరు ఖచ్చితంగా వచ్చేస్తారు. అందుకొద్దండి చచ్చిపోదాం కానండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పచ్చడి మెతుకులు తినైనా చచ్చిపోదాం కానండి. సత్యం అమ్ముకున్నామంటే ఆ బతికిన ఒకటే, బతకపోయిన ఒకటే. ఎదవ బతుకు అంటారు. నేను దాన్ని అడిగితే A.W. క్యానాన్ ఏం చెప్తారంటే ప్రాస్పరిటీ ప్రారంభించింది ఆయన. నెక్స్ట్ ఎవరంటే కెనిత్ హ్యాగన్ అన్న ఒక ఆయన ఉంటాడు. కెనిత్ హ్యాగన్ వాళ్ళ ఫోటోలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపికగా వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి. కెనిత్ హ్యాగన్ నెక్స్ట్ ఇమేజ్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ అని ఒక ఆయన ఉంటాడు, ఓరల్ రాబర్ట్. ఆయన కూడా ఇదే సొంత, అంటే వీళ్ళు ఒక మెజర్మెంట్ తీసుకున్నట్టు బోధించుకుంటూ వచ్చారండి. ఓరల్ రాబర్ట్ ఈయన. ఇప్పుడు బాగా వినండి, A.W. కెనాన్ కానీ, కెనిత్ హ్యాగన్ కానీ, ఓరల్ రాబర్ట్ కానీ వీళ్ళందరూ 18 చివరిలో 19 ఈ మధ్యలో ఈ శతకాలలో వచ్చారండి. వచ్చిన వీళ్ళు ప్రాస్పరిటీ స్టార్ట్ చేశారు. దేవుణ్ణి నమ్ముకుంటే కలిసి వస్తాయి అని స్టార్ట్ చేసింది. ఇదంతా ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో మన సౌత్ జోన్లోకి తీసుకొచ్చింది ఎవరో చెప్పనా? నన్ను తిట్టుకుంటారండి చాలామంది. ఎవరు తీసుకొచ్చారు చెప్పనా? D.J.S. దినకరన్ గారు తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? A.W. క్యానాన్ యొక్క ప్రాస్పరిటీ గాస్పల్ తెచ్చింది వీళ్ళ నాన్నగారు. మీకు ఒక మాట చెప్పనా, వీళ్ళ నాన్నగారు D.J.S. దినకరన్ గారు. ఇప్పుడు ఈయన ట్రెండ్లో ఉన్నాడు ఈ దినకరన్ గారు. ఇప్పుడు ఈయన కొడుకు లైన్లో ఉన్నాడు. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ తిరుగుతున్నారు. నాకు తెలిసి ఆయన ఏదో రోజు నన్ను కూడా పలకరించవచ్చు, కానీ పలకరించినా ఇది వాస్తవం లేదు. వాళ్ళ తీసుకొచ్చింది ఇదిగో ఆ పెద్ద ఆయన తీసుకొచ్చాడు. D.J.S. దినకరన్ ప్రాస్పరిటీ గాస్పల్కి సౌత్లో అంటే దక్షిణ ప్రాంతంలో మెరుగులు దిద్దిన వారిలో ప్రాముఖ్యమైన వాడు D.J.S. దినకరన్ గారు. అనాయింటింగ్ అనే పదాలు వాడడం, అగ్ని బాప్టిజాలు, స్వస్థతలు, సమృద్ధులు, ఈ పదాలు వాడడం లక్షల మంది ఎందుకంటే అప్పటికి వర్డ్ మీద అంత గ్రిప్ లేదంటే వాక్యం మీద జనాలకి ఆ దశాబ్దాలలో అంత లోతైన అవగాహన లేదు కనుక ఎవరు చెప్పినా వాక్యమే. ఆ రోజులు వెళ్ళిపోయేవారు తండోపుతండాలుగా. ఆయిల్స్ జల్లడం, రకరకాల ఈ ప్రాక్టీసులన్నీ ప్రారంభించింది వీళ్ళే. ఈ రకరకాలన్నీ వచ్చిన వాటిలో ఇప్పుడు అడుగుతున్నాను, అసలు ప్రాస్పరిటీ ఒక్కొక్క భాగంగా విభజిస్తే ఏం చెబుతారన్నా అని ఒక తమ్ముళ్ళుగా, ఒక అన్నలుగా, ఒక సహోదరుడిగా మీరు అడిగితే కొన్ని భాగాలు నేను చెప్తాను. ఈ చెప్పిన మీకు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళే సోషల్ మీడియాని అలా ఓపెన్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ఎవరైతే టాప్లో వాడబడుతున్న వాళ్ళు ఉన్నారో నేను చెప్పినవి మీరు గుర్తెట్టుకుని ఇంటికి వెళ్ళి 2 వీడియోలు అలా చూడండి, ఖచ్చితంగా అది మీకు కనబడుతుంది. ఫస్ట్ జోన్ మొదటి భాగం చెప్తున్నాను. ఫస్ట్ వీళ్ళు ఏం చెప్తారు చెప్పనా? విశ్వాసం కొరకు చెప్తారు. బైబిల్ చెప్పే విశ్వాసం వేరండోయ్, వీళ్ళు చెప్పే విశ్వాసం వేరు. వీళ్ళ విశ్వాసంలో ఏం చెప్తారు చెప్పనా? విశ్వాసము యొక్క అర్థము మార్చి విరుద్ధముగా బైబిల్కి విశ్వాసమును గూర్చి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? విశ్వాసం అంటే అదో శక్తి అంటారు. మీకు కొన్ని వీడియోలు మీకు మైండ్లోకి రావాలి. ఏ వీడియోలు రాకుండా మీకు సీరియల్ వస్తున్నారంటే చచ్చిపోండి ఎందులో కానీ దూకేసి ఇంకంతే. మరి మీరు తెలుగు రాష్ట్రాల్లో కనబడుతున్న ఈ సువార్తలు మీరు గమనించండి.
ఏం గమనిస్తారు? విశ్వాసం అనగా ఒక శక్తిగా ఎలా ఇది శక్తిగా చూపిస్తారంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీసుకుంటారు. ఆ 11వ అధ్యాయంలో మొదటి మాట తీసుకుని ఇదిగో విశ్వాసం అంటే పవర్, విశ్వాసం అంటే శక్తి, విశ్వాసం అంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుణ్ణి కూడా బంధించేస్తుంది. ఓ కుమారుడా, ఓ కుమార్తె, ఓ సోదరా, నీ విశ్వాసము చేత దేవుణ్ణి బంధించగలుగుతున్నావా అని మనకు ఒక ప్రశ్న వేస్తారు. వెంటనే మనకు డౌట్ వచ్చేస్తుంది, బంధించలేకపోతున్నాను నేను. బంధించి ఈరోజే నువ్వు బంధించుకో, నీ విశ్వాసము చేత బంధించు. ఎవరిని బంధించేయాలట? దేవుణ్ణి. అంటే నీ విశ్వాసము చేత బంధించంటే నీ విశ్వాసానికి ఇంక దేవుడు ఎట్టి అలా స్టక్ అయిపోవాలన్నమాట. ఇది ఎలా ఉంది చెప్పనా? ఇటలాసారి సినిమాలు ఉండేవి, పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. చెలియో అని పాడితే దేవుడు అలా ఆగిపోతాడు. ఆ పద్యం అవ్వదు, ఈ నెలనే అవ్వదు, వెళ్ళదో ఆడు అవ్వదో వెళ్ళదు. ఇంకా ఆ పద్యానికి ఆడు ఫిదా అయిపోయి దేవుడు చెప్పు ఏం చేయమంటావు చెప్పు, నన్ను నా భర్తను బతికించు అన్నదట. ఇది ఎలా ఉందో తెలుసు? ఇదిగో ఈ బ్లాక్ అండ్ వైట్ ఈ మూవీస్ అంటే బయట ఉన్న డైరెక్షన్ మూవీస్ ఏవైతుందో ఆ కల్చర్ ఉందండి విశ్వాసం పేరు మీద. విశ్వాసం అనగానే దేవుణ్ణి బంధించేయడం, ఎక్కడికి దేవుణ్ణి కదలలేకుండా మంకు పట్టుకుని ఇస్తావా ఇవ్వవా, ఇస్తావా ఇవ్వవా, నాకు ఇస్తావు, నాకు ఇస్తావు, నాకు ఈ జాబ్ ఇస్తావు, నాకు ఈ అప్పు తీరుస్తావు, నాకు ఈ విజయాన్ని ఇస్తావు, ఇస్తావు ఇస్తావు ఇస్తావని ఆ ప్రార్థనలో ఎక్కెక్కి ఏడ్చేయడం విశ్వాసం అంటారు. నేను బైబిల్ ఎరిగిన వాడిగా చెప్తున్నాను. నేను దయచేసి ఈ మోసం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. విశ్వాసం పేరు మీదనే చెప్తున్నాను, కోట్లు రూపాయలు వెనకేసేస్తున్నారు. బైబిల్ చెప్పిన విశ్వాసం వేరు, ఈ దొంగలు చెప్తున్న విశ్వాసం వేరు. విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయం చదువుతారు. వీళ్ళకి ఎప్పుడన్నా 11వ అధ్యాయం అర్థమైందండి? మీరు చూడండి, విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం ఉంటాడు. అబ్రహాముకి ఏముందండి నేను అడుగుతున్నాను? గుడారం వేసుకుని బతికాడు. వీళ్ళేమంటారు చెప్పిన? మాకు ఉద్యోగం ఇస్తే అబ్రహామును దీవించింది ఏమంటే, అబ్రహామును దీవిస్తే అబ్రహాం పట్టుకెళ్ళి పక్కన పెట్టాడు. నువ్వెందుకు అబ్రహాంలో ఫీల్ అవుతున్నావు? టెక్స్ట్ చూడరు, విశ్వాస అర్థాలు చూడరు. విశ్వాసం అంటే దేవుణ్ణి కదిలించేస్తుందని, పరలోకం షేక్ అయిపోతుందని, దేవుడు కదలకుండా ఆగిపోతాడని, దేవుడు నిశ్చలమైన స్థితిలో ఉండిపోతాడని, ఇక ఎటూ కదలలేక భక్తా నీ భక్తికి మెచ్చ ఏం కావాలో చెప్పని అడిగేలా దేవుణ్ణి స్టక్ చేసాడు అనుకుంటున్నారు. ఫెయిత్ అంటే, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు దేవుడికి నచ్చేలా బతకడం విశ్వాసం అంటే. ఈ డెఫినేషన్ మార్చేశారు. ఉదయం చెప్పాం, కయ్యేని యొక్క 2వ భాగం వీలైతే ఇటుకల తర్వాత వినండి. విశ్వాసం అర్థం వేరు. విశ్వాసం 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 అని విశ్వాసం అర్థం మార్చేశారు. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? దేవుడు ఉన్నాడని నమ్మడం, ఆ ఉన్నవాడికి ఏం చిత్తం ఉందో తెలుసుకోవడం, ఆ చిత్తానుసారంగా మనం జీవించడం విశ్వాసం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవుడు, కనబడని దేవుడు ఉన్నాడని నమ్మి ఆయనకు ఒక ఇష్టం ఉంది, ఆ నచ్చినట్టే మనం జీవించాలని నమ్మడం అండి విశ్వాసం. అంతేగాని విశ్వాసం అంటే మీలో ఏదో ఒక శక్తి ఉందని, ఆ శక్తి వెళ్ళి ఆయన్ని బంధించేసిందని ఎక్కడుందండి బైబిల్లో? పేజ్ 2 2వ భాగం 2వది ఏం చెప్తారు చెప్పనా? వర్డ్ ఆఫ్ స్పీచ్ అంటే నీ మాటకి పవర్ ఉంది అంటారు. ఏంటట? నీ మాటకి శక్తి ఉంది, నీ మాటకి బలం ఉంది, నీ మాటకి బలం ఉంది కనుక ఓ విశ్వాసి, నీ నాలుగు చేత ఏది పడితే అది మాట్లాడకి. నువ్వు విశ్వాసివి కనుక నువ్వేదన్నా కాని మాట అంటే చెప్పండి జరిగిపోద్ది. ఏమనుకుంటున్నావు అంటారు. మీకు రెఫరెన్స్ ఏంటయ్యా అని అడిగితే యాకోబు పత్రిక చూపిస్తారు. ఎక్కడుంది యాకోబు పత్రిక? చూడండి ఒకసారి. యాకోబు పత్రిక. ఈరోజు నన్ను చాలామంది తిట్టుకుంటారు, తిట్టుకున్నాను, నో ప్రాబ్లం. మీ తిట్లు నాకు దీవెనలు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. ఒకరు చదవండి. అలాగే నాలుక కూడాను చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును,
ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, నాలుక మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టిన. రెఫరెన్స్ని ఎలా ఉపయోగిస్తారనుకున్నారు? అక్కడ ఏం చెప్తున్నారంటే యాకోబు గారు, నాలుగుతో జాగ్రత్తరా, నీ నాలుగుతో మంచి మాటలు మాట్లాడకపోతే ఉన్న బంధాలు తెగిపోతాయిరా, నీ నాలుగుతో సరిగ్గా ఉండకపోతే స్నేహాలు పోతాయిరా, నీ నాలుగుతో సరిగ్గా ఉండకపోతే నీ నోటి మాటను బట్టి కూడా నువ్వు నరకానికి పోతావురా, నాలుగు ఎంత ప్రమాదం అంటే ఇది ప్రకృతినే పాడు చేసేంత ప్రమాదరా అని నువ్వు బాగా మాట్లాడవయ్యా అని ఆ రెఫరెన్స్లో చెప్తే ఏళ్ళని చెప్తారు చెప్పనా? నాలుగుకి పవర్ ఉంది అన్నారు. నాలుగుకి పవర్ ఉంది. ఆ పవర్లో మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరినైనా చూసి ఈడు పాడవును గాక అన్నారంటే ఆడిపోతాడు ఇంకా. అందుకే చాలామంది ప్రసంగాలు మీరు వింటున్నారు లేదో, దేవుని పిల్లలట మంచి మాటలు మాట్లాడాలట. పాజిటివ్గా మాట్లాడండి, నెగిటివ్గా మాట్లాడకండి. పాజిటివ్గా మాట్లాడకుండా నెగిటివ్ సెన్స్లో మీరు మాట్లాడితే అది జరిగిపోతుంది. అంటే మన మాట అంట తదాస్తు అన్నట్టు జరిగిపోతుందంట అని చెబుతారండి. ఇలాంటి వాళ్ళు చెప్పేది చిన్నోళ్ళు కాదండి. దక్షిణ రాష్ట్రాల్లో లేదా మన తెలుగు రాష్ట్రాల తమిళనాడు వరకు ఈ దక్షిణ భూభాగంలో బోధిస్తున్నది చిన్నోళ్ళు కాదు, వాళ్ళని వెంబడిస్తున్నది తక్కువ ప్రజానికం కాదు, ఇలాంటివి నమ్ముతున్నది చిన్న చిన్నోళ్ళు కాదు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాంటి సంఘాల చుట్టూ తిరుగుతున్న చిన్నోళ్ళు కాదు, చదువు రానోళ్ళు కాదండి, చదువు వచ్చినోళ్ళు కూడా వాళ్ళ మీద నమ్మకంతో ఇవే నిజాలు అనుకుంటున్నారు. ఎందుకంటే అన్నీ చదువుతారు కానీ మనుషులు బైబిల్ చదవరు. అందుకే బుర్రలకి ఎక్కదు. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, నమ్ముతారు. అంటే నీ మాట జాగ్రత్త, మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. మంచిగా మాట్లాడిపోతే ఏమవుద్ది? నువ్వు అన్నది జరిగిపోద్ది. అందుకే మంచిగా మాట్లాడు. ఇంకో బయట ఎవరో వాళ్ళ అమ్మ అందట, వాళ్ళ అమ్మగారిని, అమ్మ వెళ్తున్నానే స్కూల్కి, వెళ్తున్నాడు రా, మూతున్నాను, వెళ్ళి వస్తున్నాను అన్నా. వెళ్తున్నానంటే గడ్డి నుంచి పోతాడనా? వెళ్తున్నాను అనకూడదట, వెళ్ళి వస్తున్నాను అన్నాడు. ఇంత పిరుకోలని చేసి మాట్లాడుకునే మాటల్లో కూడా ఏదో ఉందని బైబిల్ని బట్టి నేను అడుగుతున్నాను. బిజినెస్లు చేసేస్తున్నాను. ఏదైనా కొన్నప్పుడట, ఇవన్నీ బయట జరుగుతున్నాయి, మీరు ఎంతమంది చూస్తున్నారో నాకు తెలీదు. ఏదైనా కొన్నప్పుడట, ఆ కొనడానికి, ఆ వస్తువును కొనడానికి ఒక ఫ్రిడ్జో, ఒక వాషింగ్ మిషనో, లేకపోతే ఏదో ఒక బైకో ఏదో కొనడానికి వెళ్ళినప్పుడు మీరు లోపల అనుకోవాలట, తక్కువ రేటుకి ఇవ్వాలి, తక్కువ రేటుకి ఇవ్వాలి, తక్కువ రేటుకి ఇవ్వాలి, తక్కువ రేటుకి ఇవ్వాలి, రేటు తక్కువ చెప్పాలి, ప్రభువా రేటు తక్కువ, అలా లోపల అనుకుంటూ వెళితేనట అటు తక్కువ చెప్పేస్తాడట. ఎందుకంటే మీ మాటకి ఏముందట? సరే, ఎంత పచ్చావతారండి. మీరు అలా అనుకోండి, మంచి ఉచ్చారణ చేయండి అంటున్నారు. పేజ్ 3. మూడవది, ప్రాస్పరిటీలో ఏం చెప్తారంటే ఇవన్నీ చెప్తారు. ప్రాస్పరిటీలో ఏం చెప్తారంటే చూడండి, హెల్త్ కోసం చెప్తారు, ఆరోగ్యం కొరకు. ఆరోగ్యం ఏం చెప్తారంటే క్రైస్తవులకట రోగాలు రాకూడదట. ఎందుకట? బైబిల్లో కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఎందుకంటే క్రైస్తవులకి ఎందుకు రోగాలు రాకూడదంటే, యేసుప్రభు వారి యెషయా గ్రంథంలో ఉంటుందిగా, ఆయన మన రోగములను భరించను, ఆయన మన రోగములను భరించను గనక మనకేం రాకూడదట. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మరి తిమోతి గారికి రోగం ఎందుకు వచ్చింది? తీతు గారికి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? పౌలు గారికి శారీరకమైన బాధలు ఎందుకు వచ్చాయి? అపోస్తులకి ఇబ్బందులు ఎందుకు కలిగాయి? ఏ రోగాలు రాకుండా, ఏ రోగం రాకుండా మరణం వస్తుందా? నేను అడుగుతున్నాను. భక్తులకి రోగాలు రావని ఎక్కడుంది? అక్కడ ఆయన మన రోగములను భరించినంటే ఆయన ఏమంటాడు చెప్పనా? మన పాప రోగాన్ని భరించాడని. క్రైస్తవులకి రోగాలు రావని కాదు. మీరు క్రైస్తవులకు రోగాలు రావంటే అపోస్తులకి చాలామందికి శారీరకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్రైస్తవులకి రోగాలు రావని ఎవరు చెప్పారండి? క్రైస్తవులకు రోగాలు రావని చెప్పి నేను ఈ మాట చెప్పొచ్చో లేదో నన్ను ఏమనుకున్నా నేను చెప్పాలి. ఇదే డీజెస్ దినకరన్ గారికి ఒక కూతురు ఉండేదండి. ఇప్పుడున్న కూతురికి అక్కడ ఇంకొక కూతురు ఉండేది. ఆవిడ
వాళ్ళ వాళ్ళ బయోగ్రఫీ చదవండి, అందులో చూపిస్తుంది. ఆమెకి ఏమో ప్రాబ్లం, ఆ సిస్టర్కి ఏమైందో తెలియదు, ప్రాబ్లం వచ్చి చనిపోయింది. ఆమె బతుకుతుందని చెప్పి పెద్ద అయినా ఆమె బతుకుతుందని చెప్పి ఆ అమ్మాయిని మళ్ళీ పునరుద్ధరణ చెందుతుందని చెప్పి ఇంట్లో అలా పడుకోబెట్టారండి 3-4 రోజులు. లెగిస్తుంది అని. తమిళనాడులో అమ్మాయిని అలా నిద్రపుచ్చి మళ్ళీ లెగిస్తుంది అన్నప్పుడు ఏంటి ఇవి జరిగినవ్వండి. ఆయన అంటే నాకు పక్కాదు, నాకు అందరూ గౌరవమే, నాకేం ఇబ్బంది. కాకపోతే తప్పుడు బోధలు చేశారు, అది నా బాధ. తప్పుడు బోధలు చేశారు. ఆమెను పడుకోబెడితే చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి. ఏమని చెప్పినా, క్రైస్తవ మూఢ విశ్వాసాలతో శవాలను లోపల పెట్టుకుని లెగిస్తుందని చెప్పి ఇక్కడ అంత కలుషితమైన వాతావరణం చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తే అప్పుడు తమిళనాడు గవర్నమెంట్ సీరియస్ అయిపోయింది. ఎందుకు నమ్ముతున్నారు ఇలాంటివి? ఎవడో ఆ పాశ్చాత్య దేశాల్లో ఇస్తాడు, ఆ వెస్టర్న్ కల్చర్లో ఎవడో ఆ ఈడబ్ల్యూ కేనాన్ లాంటి వాడు ఇస్తాడు. వాటిని అన్నీ చదివారు. మీరు చూడండి, వీళ్ళు వారం ప్రసంగాలన్నీ అవే పుస్తకాలు చదివి బోధిస్తారండి. నేను మళ్ళీ చెప్తున్నాను సీరియస్గా, ఆ పుస్తకాలు చదివే ప్రసంగాలు చెప్తారు వీళ్ళు. మీరు కావాలంటే ఆ గూగుల్లోకి వెళ్ళి వీళ్ళ పుస్తకాలు కొట్టని టైటిల్స్ అన్నీ అవే ఉంటాయి. ఆశీర్వాదాలు, దీవెనలు, ఆర్థిక పరిస్థితులు, రోగాలు, స్వస్థతలు, అగ్ని బాప్తిజాలు, ఇవే టైటిల్స్ ఉంటాయి. మీరు చూడండి, అవే ఈయన బోధించాడు. ఇప్పుడు ఈయన ఆ రోజుల్లో బోధిస్తే ఇప్పుడు ఇవే ఈ మిగిలిన వాళ్ళందరూ, ఇప్పుడు ఈ ట్రెండ్లో ఉన్న వాళ్ళందరూ బోధిస్తున్నారు. రోగాలు రావట. మరో మాట చెప్పిన, కెనిత్ హ్యాగన్ ఈయన ఏమన్నాడంటే, ఇది నమ్మి క్రైస్తవులకి యేసుప్రభు రోగాలు భరించేసాడు కనుక ఇంక రావని 130 సంవత్సరాలు బతుకుతానని స్టేట్మెంట్ ఇచ్చాడండి. నేను చెప్పిన అబద్ధాలు అయితే నన్ను చెప్పు తీసుకొట్టండి, మళ్ళీ చెప్తున్నాను, చెప్పు తీసి నా కాలర్ తీసుకొట్టండి. నేను చెప్పింది అది నిజం కాకపోతే మీరు గూగుల్ ఎత్తుకోరే అలా చెప్పలేదురా ఈడబ్ల్యూ కేనాన్ అని నన్ను కొట్టండి, నేను ఒప్పుకుంటాను. 130 సంవత్సరాలు బతుకుతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. విషయం ఏంటి చెప్పినా, 130 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఆయన నమ్మిన సిద్ధాంతం మీద ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, 130 సంవత్సరాలు బతుకుతానని. మిరాకిల్ పేరుతో, హీలింగ్ పేరుతో ఎన్నో పేర్లు చెప్పి, స్వస్థతల పేర్లు చెప్పి, స్వస్థతలు జరగవని అంటలేదండి, స్వస్థతలు జరుగుతాయి, కానీ ఇలా వ్యాపారంలో జరగవు. ఇలా వ్యాపారం జరగవు. నాకు తెలిసిన సేవకులు తల్లులు బాగుపడిన తల్లులు నాకు తెలుసు. క్యాన్సర్లో ఈరోజు ధైర్యంగా బతుకుతున్న తల్లులు నాకు తెలుసు. బతకరని డాక్టర్ చేతులు ఎత్తేసిన తమ్ముళ్ళు బతుకుతున్నవారు నాకు తెలుసు. స్వస్థతలు జరుగుతాయి, కానీ ఇలాంటి దొంగ స్టేట్మెంట్లు మాత్రం స్వస్థతల పేరుతో బైబిల్లో జరిగినట్లేదు. 130 సంవత్సరాలు బతుకుతాడని చెప్పాడు, 80 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఈ పేరు చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను తిట్టుకుంటారు ఏమనుకుని నేను పేరు చెప్తున్నాను. మరో పేరు ఏంటంటే, హైదరాబాద్లో ఉండే JCNM శ్యామ్ కిషోర్ గారు. సరిగ్గా ఈయన ఏమన్నాడు తెలుసా? కొన్ని సంవత్సరాలు ఈ స్టేట్మెంట్ ఉంది, మీరు కావాలంటే మీరు ఎతకండి, సోషల్ మీడియాలో ఉంది. ఏమని చెప్పాడంటే, ఈయన కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఒక ప్రకటన చేశాడు. JCM మినిస్ట్రీకి వచ్చిన వారికి అప్పులుండో, అదొకటి. JCM మినిస్ట్రీస్కి వచ్చిన వారికి కష్టాలుండో, ఈ మినిస్ట్రీకి వచ్చిన వారు ఖచ్చితంగా 80 సంవత్సరాలు బతుకుతారు అని స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆయన. మీరు చూడండి, కావాలంటే ఆయన చదువు, ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇప్పటికీ కావాలంటే అక్కడికి వెళుతున్న ఎవరైనా ఉంటే అడగండి. మాకు చెల్లి తెలుసు, ఆ చెల్లి అక్కడికి వెళ్తుంటుంది, అది లైవ్ చూస్తుంది, మా అయ్యగారి కోసం ఎట్టి ఇలా చెప్పేస్తాడు. ఇది వాస్తవం, ఇది జరిగింది, అది జరిగింది. ఆయన చెబుతున్నాడు జరిగిందంటే 80 సంవత్సరాలు బతుకుతారని కాదు, జరిగిందంటే ఆ స్టేట్మెంట్ చెప్పాడు ఆయన. ఈ సంఘానికి వచ్చిన వాళ్ళకి అప్పులుండో, ఈ సంఘానికి వచ్చిన వాళ్ళకి కష్టాలుండో, ఈ సంఘానికి వచ్చిన వారు 80 సంవత్సరాలు పక్కా బతుకుతారు. WHO చెప్పండి, రికార్డ్ చెప్పాడండి ఆయన. విషయం ఏంటి చెప్పనా, బతుకుతారని చెప్పారు, చచ్చిపోయేటని కొంతమంది విశ్వాసులు వెళ్ళి అడిగారు, వాళ్ళ బంధువులు చచ్చిపోతాయి. ఏవో చెప్పారు, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. నేను అడుగుతున్నాను, హెల్త్ కోసం చెప్తారు, ఎందుకు చెప్తున్నారు? ఈ ఆరోగ్యాల కొరకు అంటే వీళ్ళ రెఫరెన్స్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. యేసుప్రభు మన పాపాలు తీసేశాడని చెప్పక మన రోగాలు తీసేశాడు. క్రైస్తవులకు రోగాలు రావు. ఎందుకు రావండి? వస్తాయండి. విశ్వాసులకే కాదు, అవిశ్వాసులకే కాదు, విశ్వాసులకు కూడా రోగాలు వస్తాయి. మాట్లాడుతున్నాం, నా వయసు అవుతుంది, ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వస్తుంది, నాకు ఏదో ఆపర వస్తుంది, రాకుండా ఏమడదు. మీకు వస్తుంది, మీకేం రాదనుకోకండి, మీకు వస్తుంది.
ఏదో ఒక రోగం, ఏదో ఒక ఇబ్బంది. ఎందుకంటే ఈ బాడీ, నేను మళ్ళీ చెప్తున్నాను, పతనమైపోయిన దేహంలో మనం జీవిస్తున్నాం కనుక, ఆదాము తెచ్చిన ఆ శిక్షలో మనం జీవిస్తున్నాం కనుక ఖచ్చితంగా ఈ బాడీ ఏదో ఒక రోజు ఎక్స్పైర్ అవుతుంది. దాని కొరకు యేసు ప్రభు మాటలు అడ్డు పెట్టుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మనల్ని మోసం చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనల్ని మోసం చేస్తున్నారు. పేజ్ 4, ఐశ్వర్యం కొరకు మాట్లాడతారు. నేను చాలా అవుట్లైన్స్ మాత్రం మాట్లాడుతున్నాను, ఎందుకంటే మన టైం తక్కువ. ఎందుకంటే మనం ఎక్కడైనా గంటలు కూర్చుంటాం, కానీ చెప్పండి, చర్చిలో కూర్చోం. మనకు ఓ రకమైన ప్రెస్టేజే ఉంటుంది. సాతాను గడు చెప్తాడు, వెళ్ళిపో, ఇలా అలాగే పొరదినేస్తారు, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అంటాడు. కాబట్టి 4వది, ఐశ్వర్యం కొరకు చెప్తారు. ఏమని చెప్తారు? క్రైస్తవులు ఎలా ఉంటారు? ఇక్కడ బాగా ఇక్కడ దొరుకుతారు. ట్రెండ్ క్రిస్టియన్ అంటే ఇక్కడ దొరుకుతుంది. క్రైస్తవులు ఎలా ఉంటారట? ఐశ్వర్యవంతులుగా ఉండాలని చెప్తారు. ఓ విశ్వాసి, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఆశీర్వదింపబడిన బిడ్డవి. నువ్వు పేదరికంలో ఉండకూడదు. నువ్వు ఎక్కడ ఉండాలి? సమృద్ధిలో ఉండాలి. ఏంటి వీళ్ళకి రెఫరెన్స్ అంటే? అబ్రహాము, యోబు, దావీదు. బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన? యేసుక్రీస్తు వారు కూడా చాలా డబ్బులు ఉన్నవాళ్ళట. నా మాట మీకు అర్థమవుతుందా? అబ్రహాము గారు చాలా డబ్బున్న దేవుణ్ణి నమ్ముకున్నాక ఆయనకి చాలా డబ్బు వచ్చింది. కానీ విషయం ఏంటి చెప్పిన? చాలా డబ్బు వచ్చింది, కింద చదవరు, పక్కకు పోయి గుడారం వేసుకున్నాడు, అది చదవరు. మీరు యేసుప్రభువు నమ్ముకున్నా, నిజంగానే మీకు కోట్లు ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేయాలి? అబ్రహాముని ఫాలో అవుతే చెప్పండి. తార్బల్ ఒకటి తీసుకుని పక్కన మీరు గుడారం వేసుకుంటారా? అదే ప్యాలెస్ కట్టేస్తారు వెంటనే. అబ్రహాము గారికి దేశాన్ని ఇచ్చాడు, ఆయన కొడుకుని ఇచ్చాడు. దేవుడికి ఇవ్వండి మీ కొడుకుని. చేయరని అడుగుతున్నాను. అబ్రహాముకి ప్రాస్పరిటీ చూపిస్తున్నాను. అబ్రహాం ఎక్కడైనా ప్రాస్పరిటీ లైఫ్లో అబ్రహాము కానీ వాళ్ళ భార్య కానీ ఎక్కడైనా ప్రాస్పరిటీలో జీవించినట్టు బైబిల్లో ఉందా? అబ్రహాము గారి యొక్క భార్య శారమ్మ కోసం పెద్ద ఆయన పేతురు చెప్తున్నప్పుడు ఏమన్నా చెప్పినా, అతిగా అలంకరించుకోకండి, శారమ్మ అలంకరించుకోలేదు అంది. అది కనబడదు మీకు పొట్టి సీట్లా కనబడతాయి. అతిగా అలంకరించుకోకండి. ఘనమైన వస్తువులు, ఘనమైన బంగారము, ఘనమైన ఆభరణాలు అలంకరించుకోకండి అంటే, మీరు శారమ్మ కూతుర్లని మీరు చెప్పుకుంటే, శారమ్మ ఎంత ఐశ్వర్యం ఆమె వెనకాల దేవుడు ఇచ్చినను ఇవేమీ ఆవిడ అలంకరించుకోలేదు. నేను తిట్టుకున్న మాట నేను చెప్తున్నాను. బొట్టు ఒకటే పెట్టుకోరండి, చెప్పండి, అన్నీ పెడతారు. గోల్డ్ ఒక్కటే ఏమంటారండి? అన్నీ వేస్తారు. ఎందుకు అని అడిగితే నేను చెప్తున్నాను, అబ్రహాంను చూపిస్తారు. నేను అడుగుతున్నాను, నాకు అబ్రహాం ఒకలా కనబడ్డాడు, మీకెందుకు అబ్రహాం అలా కనబడ్డాడు? నేను అడిగితే వీళ్ళు చూసింది వాళ్ళ కళ్ళతో చూడలేదు, ప్రాస్పరిటీ బోధకుల కళ్ళతో చూశారు కనుక వాళ్ళకి అలా కనబడతారు. అందుకే అలా కనబడతారు. మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది పాస్టర్లు, నేను సీరియస్గానే అంటున్నాను, వాళ్ళు కట్టే చీరతో, నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు కట్టే చీర బ్లౌజ్తో, వాళ్ళు వాడే పాస్టర్ గారు వాడే షూ, వాళ్ళ పాస్టర్ గారు వాడే ఆయన వస్తువులతో, వాళ్ళ వాడే వస్తువులతో నేను చెప్తున్నానండి, 2 నెలలు మనం బతకొచ్చండి. 2 నెలలు ఒక్కరోజు కట్టుకునే చీరకు 2 నెలలు బతకొచ్చు. అంత కాస్ట్లీ వాడుతున్నారు. ఎక్కడదా డబ్బంతా అని అడుగుతున్నారు. ఎక్కడదా డబ్బంతా? ఏం చేస్తున్నారు ఈ డబ్బంతా? దేవుడు పేరు మీద ఆశీర్వాదం అని దోచేస్తున్నారు. మరో మాట నేను చెప్పనా, ఒక ఆయన వేసుకునే టీషర్ట్ రేటు 1,25,000 టీషర్ట్ అండి. ఎవరన్నా అడగకండి. ఒక ఆయన వేసుకునే షూ ₹1,00,000. ఆయన తిరిగే కారు 3 కోట్లు. సార్ ఏంటి సార్, క్రైస్తవులు తగ్గించుకుని ఉండాలంటే వెంటనే వీళ్ళు ఏమంటారంటే, దేవుడు దీవించాడు మమ్మల్ని దీవించాడు బిడ్డ, దేవుడు దీవించాడు కనుక హై ప్రొఫైల్గా ఉన్నాం మేము, బ్లెస్సింగ్ ఇది అంటారు. బ్లెస్సింగ్ ఎలా ఎంత క్లాస్గా చూపించుకుంటారంటే, యేసుప్రభు అని కూడా అడ్డెడతారు. ఈ మధ్య ఇంకొకటి తయారయ్యాడు, అతను కూడా అడ్డెట్టి రెఫరెన్స్ ఇస్తున్నాడు. ఏమని అడ్డెడుతున్నారంటే, యేసుప్రభు కూడాట చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకుని తిరిగాడట. మరి మాకు కనబడలేదు, మరి ఎలా కనబడుతుందో?
చాలా కాస్ట్లీ డ్రెస్ వేసి తిరిగాడు. యేసు ప్రభు వారు అంత కాస్ట్లీ డ్రెస్ వేసుకుని తిరగడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్లో ఒక ట్రెజరీ మెంబర్ని పెట్టాడంటే ఆయన ఎంత అకౌంట్ మెయింటైన్ చేసి ఉంటాడు అన్నారండి వీళ్ళు. ఆ మాట అర్థమవుతుందో లేదో. యేసు ప్రభు వారు ఒక అకౌంటెంట్ని మెయింటైన్ చేశాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఆయన ఒక ట్రెజరీ మెంబర్ని మెయింటైన్ చేసినట్టు ఆయనకి ఎన్ని కానుకలు వచ్చి ఉంటాయి అన్నారు. అవునా అనుకున్నాం మనం. ఆ వచ్చిన డబ్బుల్లో కూడా ఆయన కాస్ట్లీ డ్రెస్, ఎలాంటి బట్టలు పడతారు అలాంటి బట్టలు వేసుకోలేదు తెలుసా. ఆయన అన్నాడు ఎలాంటి బట్టలు వేసుకుంటే చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నారు. ఆ డ్రెస్ ఎలాంటి తెలుసా, ఆయన సిలువ వేసినప్పుడట ఈ అంగీ కొరకు, అంటే ఈ పై అంగీ కొరకు సైనికులు సీట్లు వేసుకుని అంగీని చింపుకుంటారుగా, నాకు కావాలని. ఆ అంగీని చింపుకుంటున్నారంటే అర్థం ఏంటి? అది కాస్ట్లీ డ్రెస్ అన్నారు. ఎంత ముడిపెట్టేసారు. వీళ్ళు వేసుకునే సోకులకి, వీళ్ళ సూట్లకి చివరికి ఎవరిని వాడేస్తున్నారండి. ఎంత ఘోరం అండి. నీకు బైబుల్ కానీ, బైబుల్ కల్చర్ కానీ ఏ రోజన్నా కూర్చుని చదివితే ఆ రెస్టారెంట్లు తిరగకుండా, ఆ బీచ్లంట, ఆ పార్కులంట తిరగకుండా, ఆ 5 స్టార్ దగ్గర ఫోటోలు తీసుకు కాస్త బైబుల్ ఒక గంట చదివితే, దీని హిస్టరీ ఏంటో చదివితే ఇలాంటి ప్రగల్భాలు మీ నోటంట రావు. పేదలను సిగ్గుపరిసే ప్రసంగాలు చేయరు. యేసుప్రభుని అడుగుతున్నాను, యేసుప్రభు కాస్ట్లీ ఇస్తానో అన్నా దగ్గరికి పోయి చదువు. అన్న ఏటేటా తన కొడుకు ఏం తెచ్చిందట? చేతితో కుట్టిన ఒక అంగీ తెచ్చిందట, నిలువుటంగి. అంటే ఇజ్రాయేల్కుండే కల్చర్ ఏంటో చెప్పిన, తమ కొడుకుల్ని దేవుని సేవకి ఇచ్చేస్తే చేతితో కుట్టే అంగీలు తెస్తారు. కుట్రు, చేతితో కుడతారంటే ఎక్కడో ఏదో, అది అప్పటికప్పుడు రెడీమేడ్ వస్త్రం కదా. చేతితో కుట్టిన కాస్ట్లీ అంటే అది కాస్ట్ అని కాదు, మంచి క్లాత్ వాడతారు. ఎందుకంటే అది నిలువుటంగి. ఇజ్రాయేల్లో ఉన్న తల్లులు వాళ్ళ కొడుకులకి ఇచ్చే బహుమానం ఏంటో చెప్పనా? నిలువుటంగి. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారి యొక్క నిలువుటంగి ఎవరిచ్చుంటారు చెప్పండి? ఇస్తే వాళ్ళ అమ్మగారు ఇచ్చి ఉండాలండి. వాళ్ళ అమ్మగారు ఏమన్నా అడుగుతున్నా, వాళ్ళ అమ్మగారు ఏమన్నా పెద్ద డబ్బున్న ఆవిడ? కొడుకు పుట్టినప్పుడు మరియమ్మ గారు తన కొడుక్కి బలర్పించడానికి కనీసం ఒక గొర్రె పిల్లను కూడా కొనలేనంత పేదోళ్ళండి. 2 పక్షులను బలిచ్చింది ఆవిడ. ఏముందని నిలువుటంగి. ఆ రోజుల్లో వస్త్రాల కరువు కనుక ఎక్కడి వరకు ఎందుకండి, మనం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళితే పండగ తప్ప మళ్ళీ బట్టలు ఉండేయండి మనకి. పండగ ఇప్పుడు వస్తుందా అని చూసి ఆడు కొట్టడో ఆడివ్వడో, ఆ ఇచ్చిన ప్యాంటే సంవత్సరం అంతా వేసుకునేవాళ్ళం, అది సిరిగిపోద్ది. పండగ ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనకే సరిగ్గా బట్టలు లేవు. అలాంటిది 2000 సంవత్సరాల క్రితం బట్టలు ఎంత కరువు అండి ఆ రోజులు. అందుకే ఏ బట్ట అయినా సరే విలువైన బట్టే. అంతేగాని యేసుప్రభు వారు కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుని తిరిగాడన్న మాట తప్పుడు మాట. ఎందుకంటే మీకు సోకులు అలవాటయ్యాయి కనుక మీ సోకి ఎవరిని అడ్డెట్టుకుంటున్నారు? నువ్వు వేసుకో, నీకు సోట్లు డబ్బులు ఎక్కువైపోతే నువ్వు వేసుకో, నేను ఎవరు వద్దంటలేదు. కానీ యేసుప్రభు వారు వేసుకున్నాడని మాత్రం చెప్పుకో, చంపుతాడు ఆయన, గుర్తుపెట్టుకో. ఆయన పేదోళ్ళతో కూర్చున్నాడు. సైనికులు వచ్చి యేసుప్రభు ఎక్కడున్నాడని ఎదిగితే, సైనికుల్లో యేసుప్రభు ఎక్కడున్నాడని పోలీసులు గుర్తుపట్టలేకపోయాడంటే ఈయన స్పెషల్ డ్రెస్ ఏమని వేసుకున్నాడా? అందరితో కలిసిపోయి ఉన్నాడా చెప్పండి? అందరితో కలిసిపోయినాడు. ఒకవేళ ప్రత్యేకమైన డ్రెస్ ఆయన వేసుకుంటే ఈయన బోధకుడు ప్రత్యేకంగా స్పెషల్ సూట్ ఏదో కనబడుతుంది, అందరిలా లేడు, అందరు సొక్కావుల్లాగా లేవు, అందరు అంగీలా లేవు, స్పెషల్గా ఏదో కొంచెం కాస్ట్లీ డ్రెస్ వేస్తుంది, ఈయన బోధకుడు పట్టేసుకోండి అన్నారా? ఇస్కరియోతు యూదా ముద్దెడితే కానీ ఆయన ఎవరో తెలియలేదంటే, యోధా వేసుకున్న బట్టలు కానీ, యోహాన్ వేసుకున్న బట్టలు కానీ, పేతురు వేసుకున్న బట్టలు కానీ, ఆ నజరేతు పల్లెటూరు ఆ యవనస్తులు వేసుకున్న బట్టలు యేసుప్రభు వారి బట్టలు చెప్పండి ఒకలాగే ఉన్నాయి. యేసుప్రభుని అడ్డెట్టుకండి. 5 ఇంకేం చెప్తారంటే, 5 కాదు ఇందులోనే ఇంకేం చెప్తారంటే, అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా? ఓ మాట అంటారండి, దేవుడు మనల్ని రిచ్గా ఉండమన్నాడు. రిచ్ అలవాటైపోయి రిచ్గా ఉండమన్నాడు అని ఒక మాట అంటారు. దేవుడు నిన్ను తలగా ఉండమన్నాడు కానీ తోకగా ఉండమన్నాడు. అందుకే తలకి కిరీటం ఉండాలి అన్నారు. ఇవన్నీ మీరు చూస్తే మీకు ఎవరు అంటున్నారు ఈ మాటలు మీకు అర్థమవుతాయండి. నన్ను ఏదోటి అనొచ్చు కాక వాళ్ళ అన్నా పర్లేదు, నేను చెప్తున్నాను. చివరికి వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా? వీళ్ళ టైం అంతా వాక్యంలో గడిపే తక్కువ. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటికి వెళ్తారు చూడండి. వీళ్ళ టైం అంతా వాక్యంలో గడిపే తక్కువ, రెస్టారెంట్లో గడిపేది ఎక్కువ.
వీళ్ళ దేవుడితో గడిపేది తక్కువ, 5 స్టార్ హోటల్లో గడిపేది ఎక్కువ. బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్తారు, అక్కడ ఫోటో తీస్తారు, ఆ ఫోటో తీసి నెట్లోనో ఫేస్బుక్లోనో పెడతారు. ఏమంటారంటే ఆ బుర్జ్ ఖలీఫా దగ్గర తిరుగుతున్నారని మనం ఏదో అనేసుకుంటామని. దేవుడు ఘనమైన సువార్తలో మమ్మల్ని వాడుకుంటున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక అనగానే హాయ్ హాయ్ అంటాం. మనం అదో రకం పిచ్చోళ్ళమండి మనం. ఇంకా విషయం చెప్పనా, ఇంకా నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లైట్లో ఫోటోలు పెడతారు, బిల్డింగ్స్ మీద ఫోటోలు పెడతారు, రిచ్ ఏరియా ఫొటోస్ పెడతారు. మీరు చూడండి, ఇదంతా నేను ఇప్పుడు చెప్పింది కానీ ప్రాస్పరిటీకి గూగుల్ ఇచ్చిన డెఫినేషన్ నేనేం రాసుకుని రాలేదు, మళ్ళీ చెప్తున్నాను. ఆ బుక్స్లో ఏదైతే ఉందో అదే నేను చెప్తున్నాను. ఇంకేం చెప్తారు, తినే ఫుడ్ ఫోటో తీసి పెడతారు. తెలుసా, ఫుడ్ అంటే మేము ఎంత రిచ్ ఫుడ్ తింటాం కాబట్టి మేము రిచ్ పీపుల్స్. మేము ఎంత రిచ్గా ఉండడానికి కారణం మేము యేసుక్రీస్తు వారిని చెప్పండి నమ్ముకున్నాం. రిచ్ ఫుడ్ తింటాం, రిచ్ హోటల్లో ఉంటాం, రిచ్గా తిరుగుతాం. ఇంకా విషయం ఏంటి చెప్పిన, వాళ్ళ రింగులు చాలా క్వాలిటీగా ఉంటాయి, వాళ్ళ డ్రెస్సులు చాలా క్వాలిటీగా ఉంటాయి. చివరికి వాళ్ళ జిమ్ములకి వెళ్ళే ఫోటోలు కూడా పెడతారు. తెలుసా, జిమ్ము ఎటైనా అడగండి, జిమ్ అంటే వెళ్తారులేండి, జిమ్కి వెళ్ళే ఫోటో పెడతారు. విషయం ఏంటి చెప్పిన, బ్యూటీ ఫోటోలు పెడతారు, డ్రెస్సుల ఫోటోలు పెడతారు. మీరు ఇక్కడ కనబడుతున్న లేదో, మీరు సౌత్ పైనుండి చూసుకురండి, ఇవన్నీ ఉన్నాయండి క్రైస్తవ్యంలో. క్రైస్తవ దైవజనుల కూతుర్లు కొడుకులు మోడలింగ్లో పనిచేస్తున్నారని నమ్మగలరా మీరు? క్రైస్తవులు ముఖం రంగు పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇది ఒక ఛానల్ ఉంది తెలుసా, క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి, క్రైస్తవులు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి, క్రైస్తవులు ముల్తాన్ మొట్టు ఎలా రాసుకోవాలి, క్రైస్తవులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూపించుకునే వాళ్ళు ఏమంటున్నారు చెప్పిన, ఇవన్నీ మనకు తగవ కాదంటే వాళ్ళు ఏమంటున్నారు చెప్పిన, దేవుడు మనల్ని దీవించాడు బిడ్డ, మనం దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటే దేవునికి గౌరవం తెచ్చేలా ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలి, రిచ్గా ఉండాలి. రిచ్ నేను అడుగుతున్నాను, పౌలు గారికి సరైన బట్టలు లేకపోతే జైల్లో ఉండాయని అంటాడు. మార్కు వచ్చేటప్పుడు అంగి తెమ్మని చెప్పు, ఒక అంగి ఉంది, అది చిరిగిపోయింది, ఇక నేడో రేపో చచ్చిపోతాను, ఆ అంగి కూడా తెమ్మను, చాలా చలేస్తుందని అర్థం వచ్చేలా అంగి తెమ్మంటాడు. ఇదే పౌలు పత్రిక రాస్తే ఏమంటాడు చెప్పిన, దైవభక్తి కలిగిన వారు సంతుష్టిమైన భక్తిని సాధించి వాళ్ళు అంటారు కింద, అన్నము వస్త్రము ఉంటే చాలు, అదే పెద్ద భక్తి అన్నట్టు. వాళ్ళకి లేని రిచ్నెస్ మనకి ఎలా వస్తుందండి? మీరు ఉద్యోగాలు చేసుకోండి, నేను అంటున్నాను శుభ్రంగా ఉండండి, అలా స్నానాలు చేయడం మానేయండి అని నేను చెప్పట్లేదు, శుభ్రంగా ఉండండి. కానీ రిచ్గా ఉండి పేదోళ్ళని అవమానించేలా మనం బిహేవ్ చేస్తున్నాము. మళ్ళీ చెప్తున్నానండి, భక్తి పేరులో పేదల్ని అవమానపరుస్తున్నాం, భక్తి పేరులో దేవుడిని అడ్డుపెట్టుకుంటున్నాం, భక్తి పేరులో మనకన్నా తక్కువగా ఉన్న వారిని తెలియకుండానే హేళన చేస్తున్నాం. ఇంకా అనాయింటింగ్ అంటారు, పరిశుద్ధాత్మ శక్తి. ఏం చేస్తారంటే టచ్ చేస్తారు. ఆయన ఉన్నాడండి, ఆయన పేరు బెన్హినా సూట్, బెన్హిన్ గారు. మీరు చూడండి ఇవన్నీ, ఆయన ఏం చేస్తారు సూట్ చూసి పంటలు గాల పడిపోతారండి, పంటలు గాల పడిపోతారండి. విజయవాడలో ఒక కుర్రోడు ఉన్నాడు, పిచ్చికారీ చేస్తున్నాడండి, పై పట్టుకుని ఇలా పిచ్చికారీ, ఆ పైపు ఇలా కొట్టి అది ఆ నీళ్ళు అలా కొట్టేస్తుంటే, ఇదిగో పరిశుద్ధాత్ముడు అనాయింటింగ్ అంట. నిజానికి బైబిల్లో అనాయింటింగ్ వేరు, బైబిల్లో ఉన్న అభిషేకం తప్పంటలేదు, బైబిల్లో ఉన్న అభిషేకం వేరు. దావీదుని అభిషేకించాడు, సౌలుని అభిషేకించాడు, దానియేలుని దేవుడు పిలుచుకున్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో అపోస్తులను అభిషేకించుకున్నాడు. ప్రభువున అభిషేకం ఉంది, కానీ మీరు చెప్పే అభిషేకాలు వేరు. అభిషేకం అని చెప్పి ఇలా గెంటేయడం, వీళ్ళ పడిపోవడం, ఇలా పడిపోవడం, ఇవి అభిషేకాలు ఏంటండి? అభిషేకం పేరుతో ప్రాస్పరిటీ అనే ఒక ట్యాగ్లో 5వది బోధించేదండి చెప్పిన, పరిశుద్ధాత్ముడితో వ్యాపారం చేస్తారు, నూనె కొడతారు, నీళ్ళు కొడతారు, ఇవన్నీ చేస్తారు. నిజంగా నేను చెప్తున్నానండి, మనమే కనుక ఇవి స్టార్ట్ చేస్తే ఈ చర్చ్ 2 నెలలు కొనేస్తానని చెప్తున్నాను నేను. 2 నెలల్లో కొనేచ్చి చర్చ్
అబద్ధాలు ఆడడం చాలా ఈజీ అండి. కానీ చచ్చిన వెంటనే ఎవరి ముందు నిలబడాలి చెప్పనా? దేవుని ముందు నిలబడాలి. ఏ బోధించావు జేమ్స్? సత్యవాక్యమును సరిగ్గా విభజించావా జేమ్స్ అంటే, ప్రవ్వా అనాయింటింగ్ పేరుతో వ్యాపారం చేశాను ప్రవ్వా అంటే, అక్రమం చేయవాడా నా దగ్గర నుంచి గెట్ అవుట్ అంటాడు. ఆ మాట మనం అనిపించకూడదు. అనిపించుకుంటారని వీళ్ళకి అంటారు అంటే అది వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు ఏంటంటే మమ్మల్ని దేవుడు ఏమన్నా అనుకుంటారు. పరిశుద్ధాత్ముడు అంటే వీళ్ళకి సరిగ్గా తెలియదు. పరిశుద్ధాత్ముని కార్యాలంటే సరిగ్గా తెలియదు. ఆయన ఇచ్చే వరాలంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. ఈ మాట నేను చెప్తున్నానండి. పరిశుద్ధాత్మ పేరుతో వైజాగ్లో ఒక రోజు ఏం జరిగిందో తెలుసు? అది చూడండి. వైజాగ్లో ఏం జరిగిందో తెలుసా? మళ్ళీ మనకు స్ట్రైక్లు వేస్తారేమో మరలేదా? వైజాగ్లో ఏం జరిగిందో తెలుసా? 3-4 నెలల నుండి, ఈ మాట నేను చెప్తున్నందుకు క్రైస్తవ తల్లులు నన్ను క్షమించునుగాక, నేను ఒక మాట చెప్తాను. ఇది నెక్స్ట్ వీడియో ఎదుగా నేను చూపిస్తున్నాను, పాజ్లో పెట్టు. వైజాగ్లో ఏం జరిగిందంటే 3-4 నెలల నుంచి ఆ తల్లికి పీరియడ్స్ అవ్వట్లేదట. పరిశుద్ధాత్మ పేరు తెలిచేసే దుర్మార్గమైన పనులు చూడండి. ఎప్పుడైతే ఈమెకి నెలసరి అవ్వట్లేదో అయ్యగారు వచ్చి వెంటనే ఆమెకు పీరియడ్స్ అయ్యేలంటే, ఆమె నెలసరి అయ్యేలా ఆమెను తాకాడంట. ఎలా తాకారు సార్ అంటే, మీరు వీడియోలు వచ్చాయి, మీరు చూసారు లేదు, ఆయన కాల్ తీసి ఆయన రైట్ లెగ్తో తన పొత్తు కొడుకు మీద తన్నాడట. ఆ తన్నితే తనకు పీరియడ్స్ అయ్యాయట. వెంటనే మైక్ ఇచ్చి చెప్పు, నీ సాక్ష్యము చెప్పు అన్నాడు. పరిశుద్ధాత్ముడికి ఎంత అవమానం అండి, ఎంత ఘోరం అండి. పరిశుద్ధాత్ముడి కార్యాలు జరగవని అంటలేదు, మళ్ళీ చెప్తున్నాను. కానీ ఇలాంటివి తప్పుడు విధానము, చివరికి దేవుని పేరు చెప్పి, ఆత్మ పేరు చెప్పి ఇలాంటి సందర్భం లేనివి, హేళనకరమైనవి ఈరోజు సమాజంలో అనాయింటింగ్ పేరుతో చేస్తున్నారు. ఇంకా ఘోరమైన మాటని చెప్పిన, పరిశుద్ధాత్ముని శక్తి అని చెప్పి పెన్నులు అమ్మేస్తారండి పరీక్షలకి. పరిశుద్ధాత్ముడు శక్తి అని చెప్పి కచ్చిపులు అమ్మేస్తారు. నాకు తెలిసి వచ్చేవారు ఇందులో చాలామంది రారు, ఎందుకంటే వీళ్ళ బాధ ఇలా ఉంటుందని. నేను జరిగినయే చెప్తున్నాను. నేను నెక్స్ట్ ఇంకా చెప్తున్నారు చూడండి. పరిశుద్ధాత్ముడు పేరుతో ఆయిల్ బాటిల్స్ అమ్మేస్తారు, ఎన్నో అమ్మేస్తారు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్ముడి కార్యం అంటారు. పరిశుద్ధాత్ముడి కార్యం అంటే చెప్పిన బైబిల్లో పరిశుద్ధాత్ముడికి ఒక డెఫినేషన్ ఉంది. ఆయన నీతిని గూర్చియు, పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపచేయును. ఆయన వచ్చినప్పుడు మనుష్యుడు పరిశుద్ధమైన మార్పులోనికి తీర్చిదిద్దబడును. ఆయన పాపము చెయ్యొద్దని ఒప్పిస్తాడు, నీతిగా ఉండమని చెప్తాడు. నువ్వు సరిగ్గా లేకపోతే తీర్పు ఎదురు చూస్తుందని పరిశుద్ధాత్ముడు చెప్తాడే తప్ప ఇలాంటి దొంగ పనులు పరిశుద్ధాత్ముడు చెప్పండి చేయించిన అంత సీప్టికి చేయకండి ఏ దేవుడి పేరు మీద. రెండవది 82వ కీర్తన చెప్తారు. 82వ కీర్తన చెప్పి ఏమంటారు చూడండి. ఇది 6వదా 7వదా? 6వది. 82వ కీర్తన చూడండి. 82వ కీర్తన దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఈ వచనం తీసుకుంటారండి. అదృశ్య లోకము, దృశ్యలోకం అని ఒక థియలాజికల్ స్టడీ చెప్పాం. మరి ఎంతమంది విన్నారు? ఈ రెఫరెన్స్ తీసుకుని దీన్ని ఎవరికి అప్లై చేసుకుంటారు చెప్పిన, దేవుడు తన సమాజంలో నిలబడ్డాడు, దైవముల మధ్య నిలబడ్డాడంటే అక్కడ నిలబడిన సమాజం ఎవరంటే మనమే. అక్కడ నిలబడిన పెద్ద దేవుడు మన తండ్రి దేవుడు. అక్కడ చుట్టూ నిలబడిన చిన్న చిన్న దేవుళ్ళు ఎవరంటే చెప్పండి, మనమే. అందుకే వీళ్ళని ఏమంటారంటే లిటిల్ గాడ్స్ అంటారన్నమాట. చిన్న దేవుళ్ళు. ఎవరు? మనమే చిన్న దేవుళ్ళు. ఈ చిన్న దేవుళ్ళు ఏం చేస్తారంటే, ఈ చిన్న దేవుళ్ళట దేవుళ్ళ శాసించేస్తారట. అంటే ఆ డిఫరెన్స్ అర్థమవుతుందండి. అది కాస్త థియలాజికల్గా చదివితే తెలుస్తుంది. దేవుడు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు దాన్ని ఏమన్నా చెప్పినా కౌన్సిల్ అని ఉంటుంది. కౌన్సిల్ అంటే దేవుడు చుట్టూ ఒక జడ్జిల సమూహం ఉందట. అది అదృశ్య ఆత్మల భేకర సమూహమట. అది కాస్త చదివి ఏడిస్తే తెలుస్తుంది.
అది భీకర సమూహం. అంటే ఇప్పుడు 24లో జరగబోతున్న ఎలక్షను ఎవరు సీఎం అవ్వాలో ముందే ఏ కౌన్సిల్ నిర్ణయిస్తుందో తెలుసా? 82వ కీర్తనలో చెప్పినట్టు నిర్ణయిస్తారు. అంటే 82వ కీర్తనలో దేవుడు ఉంటాడు, ఆయన శాసనాలు చెప్తాడు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ ఉండకూడదు, ఎవరు అధికారులు, లోకల్ లీడర్ దగ్గర నుంచి సెంట్రల్ నుంచి వరల్డ్ వరకు ఎవరెవరు నాయకులు ఉంటారో అందరినీ నిర్ణయించేది ఒక కౌన్సిల్ మీటింగ్ జరుగుద్ది. అది జడ్జెస్ కౌన్సిల్ అంటారు. అది చెప్పేది. అంటే అక్కడ నిలబడింది మనుషులు కాదు, ఆయన చుట్టూ కూర్చున్న ప్రధాన పెద్దలు సమూహం ఎవరో తెలుసా? కోటాను కోట్ల దేవతలు. దాన్ని తీసుకుని అది వాళ్ళకి అప్లై చేసుకుంటారండి. ఆ జాన్ అంటే యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఉన్న దీనికి కలిపేసి ఇదిగో మేము దేవుళ్ళమే, మాకు వాక్యం వచ్చి అంటారు. దేవుళ్ళే వాక్యం వచ్చి అంటే అదిగో అది కౌన్సిల్ అంటే. దానికోసం చెప్తున్నాడు 82వ కీర్తనలో. చూసారా దూతల సమూహం ఎలా ఉందో? దానికోసం మాట్లాడుతున్నారు. అది పట్టుకెళ్ళి దీనికి కలిపేసి మేము చిన్న దేవుళ్ళమని చెప్పి దాన్ని అప్లై చేసుకుంటారు. కానీ బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన, అది వాక్యానికి విరుద్ధకరమైన మాట మాట్లాడుతున్నారు. చిన్న దేవుళ్ళు అయితే మీరు ఏం చేస్తారంటే, మేము దేవుళ్ళం కనుక దేవుళ్ళకి ప్రతినిధులుగా ఉన్నాం కనుక మమ్మల్ని మీరు ఎదిరించకండి అంటారు. సేవకుడిని ఎదిరించకంటే బాగుంది, నాయకుడిని ఎదిరించకంటే బాగుంది. ఎందుకంటే సేవకుడిని నాయకుడిని ఎదిరించిన వారు బైబిల్ చరిత్రలో ఎలా పతనం అయిపోయారో చూసాం. ఎందుకంటే మోసే వెనకాల శనిగారు, పెద్ద ఏమనలేదు, శనిగారు కొనుగొన శనిగారు ఇద్దరు ఆయన బుర్ర తింటాడే సరిగ్గా నడిపోయింది అని అన్నందుకు చచ్చిపోయారు. నాయకుడిని ఎదురెందుకు చచ్చిపోయాడు? నాయకుడని అప్లై చేసుకో బాగుంటుంది, కానీ నేను దేవునికి ప్రతినిధి, చిన్న దేవుడిని నన్ను ఏమనకండి అంటే హేరోదుగాడు దేవుడిలాగా ఫీల్ అయ్యాడు. ఏమన్నది బైబిల్లో? పురుగులు పడి చచ్చిపోయాడు. మీరు చిన్న దేవుళ్ళు కాదు, దేవుడు దేవుడే. వరల్ రాబర్ట్ ఆయన ఏమనంటాడు తెలుసా? కొరింథీ పత్రికలో ఒక మాట తీసుకుంటారు, 7వది సీడ్ ఫెయిత్ అంటారంటే విశ్వాసం కలిగిన విత్తనం అంటారు. ఏముంది కొరింథీ పత్రికలో అంటే విశ్వాసముతో ఇత్తుమని. అంటే విశ్వాసముతో ఇత్తు అన్న పదాన్ని డబ్బుతో బాగా హైలైట్ చేసింది ఎవరు చెప్పనా? వరల్ రాబర్ట్. ఈ రోజుకి అందరూ అదే కాపీ కొడతారండి. ఆయన ఏదైతే ప్రవేశపెట్టాడో అదే కాపీ కొడతారు. విశ్వాసంతో ఇత్తు, ఈ ఇత్తే దాన్ని దేనితో కలుపుతారంటే, నువ్వు 2 రూపాయలు ఇస్తావా దేవుడు నీకు 4 రూపాయలు ఇస్తాడు, నువ్వు 100 రూపాయలు ఇస్తావా దేవుడు నీకు 200 ఇస్తాడు అని, నువ్వు ఎంత ఇత్తితే అంత ఇత్తుతావని, ఇదిగో ఇత్తు అని చెప్పి డబ్బుని ఇత్తనంలా పోలుస్తారు. అక్కడ ఇది ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? డబ్బుని ఇక్కడ ఇత్తనంలా పోల్చింది ఎవరంటే రాబర్ట్ వరల్ రాబర్ట్ పోల్చాడు దీన్ని. కానీ విషయం ఏంటి చెప్పిన, అక్కడ విశ్వాసంతో ఇత్తి మీ దాతృత్వాన్ని చాటుకోమన్నాడే తప్ప మీరు రూపాయికి 2 రూపాయలు సరే నెంబర్ గుండాడు చెప్పలేదు. అక్కడ అలాంటివి చెప్పలేదు. అక్కడ నేను మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు ఇస్తాడంటే అడగాల్సిన అవసరం లేదని ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అడగాల్సిన అవసరం లేదు, ఒక మాట చెప్పి వదిలేయండి. టయానికి వచ్చేస్తాయి, నేను నమ్ముతున్నాను, నేను అనుభవిస్తున్నాను, వస్తాయి అంతే. డోరు కొట్టి మరీ ఇచ్చి వెళ్ళిపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, డోరు కొట్టి ఫోన్ చేసి మరీ ఇచ్చి వెళ్ళిపోతారు. నేను చెప్తున్నాను, అడగండి. ఇలాంటి రెఫరెన్స్ దానికి ముడి పెట్టకండి. దేవా అవసరత ఇలా ఉంది, నన్ను ఏం చేయమంటావు అని దేవుడి దగ్గర వదిలే, వచ్చేస్తుంది అంతే. చేస్తాడు ఆయన పనిలో మనం ఉన్నప్పుడు ఆయన తెప్పిస్తాడు. ఈ రెఫరెన్స్ని తప్పుగా ఆడతాడు. ఇది జాగ్రత్త అండి. 8వది, ఇది జాగ్రత్తగా వినండి. రేమ అని ఒక పద్ధతి ఉంది. దీని మీద ప్రత్యేకించి ఒక రోజు చెప్తాను. రేమ అంటే ఏదో ఒక వాక్యాన్ని బైబిల్లోని తీసుకోవడం, ఆ వాక్యాన్ని దగ్గర తెచ్చుకోవడం. ఆ రేమ అనే వాక్యాన్ని ముందు, రేమ అంటే ఏదో ఒక రెఫరెన్స్ తీసి ఆ రెఫరెన్స్లో నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అనడం. దీన్ని రేమ గాస్పల్ అంటారు. దీని అంటే ఏదో ఒక రెఫరెన్స్ తీసుకోండి. ఇదిగో దేవుడు ఈరోజు నాతో ఈ రెఫరెన్స్ రెఫరెన్స్తో ఏం మాట్లాడ్డమ్మా, గుర్తుపెట్టుకో. రెఫరెన్స్తో దేవుడు మాట, దీన్ని ఏమంటారు? రేమ గాస్పల్ అంటారు. ప్రతి దాంట్లో ఏదో ఒక రెఫరెన్స్ పెట్టేసుకోవడం అన్నమాట. ఇలాగే 30 పుస్తకాలు పెట్టేసుకున్నాడు. దేవుడు నాతో ఈ సంవత్సరం ఏదో మాట్లాడతాడంటే ఆడుకో రెఫరెన్స్ వచ్చింది, వెళ్ళి గర్భవతి కమ్ము అని వచ్చింది. అది అవుతావా?
నేను అడుగుతున్నాను, రిఫరెన్స్ తీసుకుంటే రిఫరెన్స్ చదవండి. కానీ దేవుడు మరి వాక్యంలోంచి మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? నేను చాలాసార్లు చెప్పాను ఎలా మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఏదో ఒక శ్రమలో నేను కొట్టుకుపోతున్నాను. ఇప్పుడు ఆ శ్రమలో ఉన్న నాతో దేవుడు ఎలా మాట్లాడతాడంటే, నాలాగే ఇలాంటి బాధ అనుభవించిన వారు ఎవరో ఉంటారు బైబిల్లో, ఎవరో ఉంటారు. ఎగ్జాక్ట్ అది జరగకపోయినా నాలాంటి ఇంచుమించు నాలాంటి బాధపడిన వాళ్ళు ఎవరో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడాడో బైబిల్లో రాశాడు. ఇప్పుడు అక్కడ దేవుడు ఎలా వాదార్చాడో అందులో నువ్వు చదువుకుంటే, అతన్ని వాదార్చిన దేవుడు నీకు అర్థమైతే అదే శ్రమలో నువ్వు ఉన్నావు కనుక ఆ భక్తుల్లాగే నీవు కూడా దేవునితో నువ్వు కొనసాగితే నిన్ను కూడా వాదారుస్తాడు. అలా మాట్లాడతాడు దేవుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 200 మంది ఉన్నారు, 300 మంది ఉన్నారు, నాకు తెలియదు. ఈ 300 మందికి రకరకాల బాధలు ఉంటే మనకన్నా ముందు బైబిల్లో ఎవరో ఈ బాధపడే ఉంటారండి. ఖచ్చితంగా ఎక్కడో పడి ఉంటారు. ఆ పడిన బాధల్లో వాళ్ళు ఎలా ప్రవర్తించారు నువ్వు చదువుకుంటే, దేవుడు వాళ్ళతో ఎలా ప్రవర్తించాడు నువ్వు తెలుసుకుంటే, ఆ సందర్భంలోంచి దేవుడు నిన్ను ఎలా పట్టుకుంటాడో నీకు నేర్పిస్తాడు. అంతేగాని సందర్భం లేకుండా ఏం వివరం తరం లేకుండా ఏదో ఒక రెఫరెన్స్ తీసేసి దేవుడు నాతో ఈ రెఫరెన్స్తో మాట్లాడుతాడు. ఏం మాట్లాడతాడు రెఫరెన్స్తో? సందర్భం చూడవా? సందర్భానుసారంగా వాక్యం చదవా? దానికి ఒక కాలం ఉంది, దానికి ఒక మనుషులు ఉన్నారు, దానికి ఒక గ్రంథకర్త ఉంది, అక్కడ ఒక క్యారెక్టర్ నడుస్తుంది, అక్కడ దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు. ఇవేమి చూడకుండా దేవుడు ఇందులోంచి నన్ను నాతో మాట్లాడేస్తున్నాడంటే ప్రతి రెఫరెన్స్ దాన్ని అప్లై చేసుకోవడం తప్పుడు విధానం. ఇక త్వరగా ముగించేస్తున్నాను. 8వ 9వ క్రైస్తవులు విశ్వాసులు పవిత్రంగా నవ్వుకోవాలంటారు. నవ్వు ఇవన్నీ ప్రాస్పరిటీలో బోధిస్తారండి. నవ్వుకోవడం అంటే ఎలా నవ్వుకోవాలి? ఎక్కువగా గంతులు వేస్తున్నారు చూసారు, గంతులు అది ఎగురుతారు కదా. ఎందుకు ఎలా మీరు ఎలా ఎగురుతున్నారంటే వాళ్ళు చెప్తారు, దేవుడు మమ్మల్ని అలా ఆనందంగా ఉండమన్నాడు అంటారు. ఎగిరేస్తుంటారు, డ్యాన్స్ వేసేస్తుంటారు, పరిశుద్ధాత్మను చెక్కుతుంటారు, స్వరమండల సమూహం అంటారు, ఏదేదో మాట్లాడతారు, ఏవేవో రెఫరెన్స్ చెబుతారు. ఇలా మాట్లాడి ఒక సూత్రం తీసుకొచ్చారు. ఆ సూత్రం ఏంటి చెప్పిన, మనం హ్యాపీగా ఉండాలి, నవ్వుకోవాలి అంటారు. నవ్వుకుంటే ఏమవుతుందంటే హెల్దీగా ఉంటాం, నవ్వుకోవాలి అంటారు. విషయం ఏంటి చెప్పిన, ఇది ఎక్కడో విన్నాం, ఎక్కడో నవ్వుకుంటే బాగుంటాం, నవ్వుకుంటే బాగుంటాం. ఎక్కడదంటే యోగాలో తెచ్చి క్రిస్టియన్లు పెట్టేశారండి. ఇది యోగాలోది. ఇది 1 పేతురుపత్రిక 4వ అధ్యాయం, 1 పేతురుపత్రిక 4వ అధ్యాయం, 1 పేతురుపత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు అది మనం ఎలా ఆనందించాలట? క్రైస్తవుడైనందుకు ఏమొస్తుందని చెప్పండి? బాధలు వస్తాయి. బాధలలో నవ్వు. అలా నవ్వం మనం, చెప్పండి. ప్రత్యేకంగా నవ్వు ఉండాలి మన జీవితం. శ్రమలను బట్టి ఆనందించాలి, కష్టాలను బట్టి ఆనందించాలి. బైబిల్ ఏం చెప్తుందో చెప్పినా, శ్రమలను బట్టి అంటే శ్రమను చూసి నవ్వు. అంతేగాని నవ్వమన్నాడు కదని. యోగాలో కొన్ని సూత్రాలు ఉంటాయి. కుక్కలాగా నవ్వడం, పులిలాగా నవ్వడం, సింహంలా నవ్వడం, పందిలాగా నవ్వడం, నవ్వులు ఉంటాయి చూసారా? ఆ నవ్వులన్నీ క్రైస్తవులు తెచ్చి కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఎవరు ఏంటి పేర్లు ఏమైనా అడగండి. ఇలా చేతులూపి అలాగ డ్యాన్స్ చేస్తుంటే ఆ కింద కొటేషన్స్ టైటిల్ పెట్టారు, పరిశుద్ధ ఆత్మలో ఆనందిస్తున్నాడు అన్నారు. బైబిల్ తెలియకపోతే అవి కూడా చూసి మనం అలాగే ఆనందిస్తాం. ఆయన ఏదో ఎగురుతుంటే అలా ఎగురుతున్నాడు ఏంటంటే అది పరిశుద్ధ ఆత్మడ ఆనందం అంట. నేను అడుగుతున్నాను, ఇలా మనం చెబితే మనం చాలా వ్యతిరేకిస్తారు. అయినా తప్పదు, లోకమంతా మనకు వ్యతిరేకమైన సత్యము చెప్పాలి. ముగించేస్తున్నాను. ఇక 10వది హీలింగ్, వైద్యం కోసం. ఒక విచిత్రమైన వైద్యం చేస్తారండి. ఈ మధ్య వీడియోలు వచ్చాయి. ఆ విచిత్రమైన వైద్యం ఏంటి చెప్పిన, క్రైస్తవులకి ఏదన్నా రోగం వస్తే దాన్ని క్రైస్తవ కాపర్లు వైద్యం ఎలా చేయాలి అంటే, ఆ రోగం రావడానికి కారణమంట సాతానంట. ఏంటి? ఆ రోగం రావడానికి సాతాను. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే ఒకడు ఉన్నాడు, వాడి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. అతను స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆ రోగం పోవాలి అంటే ముందు ఏం పోవాలి? దయ్యం పోవాలి. దయ్యము పోవాలంటే ఏం చేయాలి? రోగుల్ని తన్నేయాలి.
మీరు చూస్తున్నారు, హైదరాబాద్లో ఒక వీడియో వచ్చింది చూసారా? రోగం అని వచ్చిన ఆవిడ్ని కాలుతో దంతున్నాడు చూసారా? ఎందుకని దంతున్నాడు చెప్పనా? ఆయన అలా నేర్చుకున్నాడు. అది వైద్యం అనుకుంటున్నాడు ఆయన. ఎవరేమనుకున్నా ఎందుకు ఇంత వీడియో కవరింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడని అలా తన్నుతున్నాడు ఏంటంటే, ఆయన ఏమనుకుంటున్నాడో తన్నుతున్నాడు అనుకోవట్లేదు. ఆవిడని ఏం చేస్తున్నాడట? స్వస్థపరుస్తున్నాను, వైద్యం చేస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన. అందుకే వైద్యం పేరుతో గద్దిస్తారు, తన్నుతారు, కొడతారు, చెంపల మీద కొడతారు, ఇక రకరకాలుగా హింసిస్తుంటారు, జుట్టు పెట్టి లాగేస్తుంటారు, రకరకాలుగా ఆడించేస్తుంటారు. ఇంకా బెన్హిన్ అంటారు, ఆ సూటు తీసుకొట్టేస్తాడు. ఇంకా అంతే. ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే బైబిల్ చెప్తుంది, ఇవన్నీ దుర్బోధలు. రోగాలు సాతాను వల్ల వస్తాయా? చెప్పండి. రోగాలు సాతాను వల్ల వస్తాయా? మనిషికి ఎప్పటికైనా రోగాలు వస్తాయి, ఎలాగైనా రోగాలు వస్తాయి. ఆ రోగాలు సాతాను వల్ల వస్తాయని సాతాన్ని ఎలగొడతామని చెప్పి ఒక మాట నేను చెప్తున్నాను. పిల్లోడికి బాగోకపోతే, మీరు చూడండి యూట్యూబ్లో ఉన్న కేసులు, పిల్లోడికి బాగోకపోతే ఆయన దగ్గర తీసుకెళ్తే బతుకుతాడని తీసుకెళ్తే ఆ కుర్రోడిని గట్టిగా తన్నినందుకు చచ్చిపోయాడు తెలుసా? రోగుల మీదకి ఎక్కువ కూర్చునే మూర్ఖులు ఉన్నారు తెలుసా? అలా ఈ మీదకి ఎందుకు ఎక్కువ కూర్చుంటున్నారంటే వాళ్ళ తొక్కాలి, తన్నాలి, గుద్దాలి, అప్పుడే వాళ్ళ స్వస్థత జరుగుతుంది అంటున్నారు. బయట ఎక్కడో తన్నులు సామును చూసాం, మన దాంట్లో కూడా ఉన్నారు. ఎవరు? తన్నులు సాములు, భక్తులు వెళ్ళిపోతున్నారు. భక్తులు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ప్రాస్పరిటీ పేరు మీద జరుగుతుంది. ప్రాస్పరిటీ అంటే ఎలా ఉంటుందంటే, ఇంకా చాలా ఉన్నాయి, నేను మర్చిపోయి చెప్తున్నాను. ప్రాస్పరిటీ ఇంకా ఏం చెప్తారంటే, వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ, ఒకరోజు ఆయన ఫుల్ నేమ్ నాకు గుర్తులేదు కానీ సామ్యుయల్ ఏదో ఉంటుంది, చాలా క్లాసిక్ ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆయన. ఇందులో ప్రాస్పరిటీలో ఏం చెప్తారంటే, అందరూ ఆయన్ని డాడీ అని పిలవాలన్నమాట. ఎవరిని? ఇప్పుడు మీరు అందరు నన్ను ఏమని పిలవాలి? మీరు నా పిల్లలు, నన్ను డాడీ అంటే ఆత్మీయ తండ్రిగా పిలిస్తే పర్లేదని. కానీ ప్రాస్పరిటీలో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి చెప్తున్నా? అందరూ డాడీ అని పిలవాలి, డాడీ గారు అనాలి, డాడీ డాడీ అని పిలవాలి. ఆ కోవిడ్ టైంలో ఆ డాడీ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందో, సామ్యుయల్ ఏదో ఉంటుందండి, సామ్యుయల్ పట్ట. కోవిడ్ టైంలో ఆయన ఏమని, చాలా క్లాసిక్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. రేమా సబ్జెక్ట్ ఎక్కువ చెప్పేది ఆయన, రేమా. నాకు తెలిసి ఇది అందరికి అర్థం అవుతుంది, ఒకరోజు ఎప్పుడైనా చెప్తాను నేను. ఇది కోవిడ్ టైంలో నేను ఏం చెప్పాడంటే, మా మినిస్ట్రీకి వచ్చిన వారికి, మా చర్చిలో ఉన్న వారికి వైరస్ రాదన్నాడు, కోవిడ్ రాదన్నాడు. విషయం చెప్పిన వాళ్ళకి ముందు వచ్చేసింది. వాళ్ళు చాలామంది చాలా మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారంటే, హాస్పిటల్ మనకు అవసరం లేదంటారు, హాస్పిటల్ని ఖండిస్తారు. క్రైస్తవులు మందులు వేసుకోకూడదు అంటారు. కొంతమంది ఉన్నారు ఇలాంటివి, ఇవి నమ్మేవి. ఇంకా మాట్లాడతారు, ఇదిగో రకరకాల విషయాలు మాట్లాడుతూ చివరికి వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. మనం ఏమంటారు చెప్పినా, మనం హాస్పిటల్కి సంప్రదించకూడదు, ఆశ్రయించకూడదు, ఇంకా మాట్లాడుతూ దీనిని బట్టి చాలా చాలా పొగుడుకుంటూ వాళ్ళు ఏమంటారంటే, కొన్ని హాస్పిటల్ కూడా కట్టిస్తారు. ప్రాస్పరిటీలు ఉండే బిబిలికల్గా క్షమించండి, భౌగోళికంగా కనబడదండి చెప్పిన, హాస్పిటల్ కట్టిస్తారు, ఆశ్రమాలు కట్టిస్తారు. ఎందుకు కట్టిస్తారంటే, ఇవి హాస్పిటల్లో ఆశ్రమాలు కట్టేసిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే, దేవుడు మాతో ఇంత గొప్ప సేవ చేయిస్తున్నాడు, మమ్మల్ని ఇంత బాగా వాడుకుంటున్నారని ప్రాస్పరిటీ చూపిస్తారు. ఇంకో విషయం చెప్పిన, ఒకవేళ నిజంగా ఎందుకు హాస్పిటల్ కడుతున్నారు, ఆశ్రమాలు, అనాథాశ్రమాలు ఎందుకు కడుతున్నారంటే, గవర్నమెంట్కి ట్యాక్స్ పడకూడదంటే చెప్పండి, ఏదో ఒకటి కట్టాలి. అంత కడతారండి, నిజంగా కట్టరండి, నేను చెప్తున్నానండి. అనాథాశ్రమం కడతానని ఒక దొంగోడు నేను చెప్తున్నాను. అనాథాశ్రమం కడతామని ప్యాలెస్ కట్టుకున్నట్టు ఇల్లు కట్టుకున్నాడు అన్నాడు దొంగోడు. వృద్ధులకి ఆశ్రమం కడతామని చెప్పి, వృద్ధాశ్రమం అని చెప్పి ఎకరాలు దోసేశారండి. హాస్పిటల్ కడతామని చెప్పి అయ్యన ఖర్చు 50 రూపాయలు, దోసేసింది 1000 రూపాయలు అండి. ఎందుకు కడతారా ఏంటంటే, ప్రాస్పరిటీలో ఒక మెథడ్ ఉంటుంది. ఇవన్నీ కట్టి దేవుడు మాతో ఇంత సేవ చేయించేస్తున్నాడు అనగానే మనం ఏమంటాం, హాస్పిటల్ ఇంకా కొంచెం ఇంకా ఎడలుపు చేయండి, వచ్చే నెలలో మీకు ఇంకా బాగా ఇచ్చేయండి. మేము కూడా కడతాం, వచ్చే నెలలో మాకు ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, టైమ్ మ్యాగజైన్ ముగించేస్తున్నాను. టైమ్ మ్యాగజైన్ తెలుసు కదండి, చదువుకుంటే తెలుస్తాయండి ఇవన్నీ. టైమ్ మ్యాగజైన్లో
ప్రాస్పరిటీ కోసం ఏం రాశారు చెప్పనా? టైమ్ మ్యాగజైన్లో ప్రాస్పరిటీ కొరకు పేదవారిని దోసుకోవడమే ప్రాస్పరిటీ గాస్పల్ అన్నారు. మీరు వీళ్ళ దగ్గర ఎక్కువగా మోసపోయేది ఎవరు చెప్పండి? పేదవాళ్ళు. వీళ్ళు బాగా కోట్లు సంపాదించేది ఎవరి దగ్గర చెప్పండి? పేదవాళ్ళు. టైమ్ మ్యాగజైన్ ఎలా రాసింది, ఏమని రాసింది తెలుసా? పేదోడిని దోసుకోవడమే ప్రాస్పరిటీ గాస్పల్. అంతే. డబ్బున్నవాడు ఎప్పుడు వాడు పిల్లికి బిచ్చం పెట్టడం, అందుకే డబ్బున్నవాడు అయ్యాడు. మీరు చూడండి కావాలంటే. మనం ఎందుకు పేదోళ్ళు అయ్యాం? మనకు ఇప్పుడు మెతుకులు ఉంటే పక్కడికి పెడతాం కనుక పేదోళ్ళు అయ్యాం మనం. డబ్బున్నవాడు ఎప్పుడు ఇవ్వడు చూడండి మీరు కావాలంటే. డబ్బున్నవాడు ఎప్పుడు డబ్బున్న, ఎందుకంటే దోస్తాడాడు ఆడెవడో. ప్రాస్పరిటీ ఎక్కువ ఎక్కడ జరుగుతుందంటే పేదోళ్ళు, మిడిల్ క్లాస్, డౌన్లో ఉన్న వారి దగ్గరే ప్రాస్పరిటీ ఎక్కువ జరుగుతుంది. ఇన్ని చెప్పాం కదండి. 2 రెఫరెన్స్ చూపించండి. మనసు బాగోలేదని మీరు అనుకుంటారని నాకు అనిపించి 2 రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. చూద్దాం. మత్తయి సువార్త అంటే ఇప్పుడు దేవుడు మాకు ఏమీ చేయడంటారా, ఇవేమి జరగబట్టారా, ఏంటి ఇలా పంపించేస్తున్నారు ఇంటికి మాకు మనశ్శాంతి లేకుండా అనుకుంటారని ఒక రెఫరెన్స్ చూపిస్తాను. చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ దేవుడు ఇవ్వడని నేను చెప్పట్లేదు, కానీ ఇచ్చే వాటిని కొరకు బైబుల్ చెప్పొద్దంది. దేవుడు ఇస్తాడు. ఏమిస్తాడు? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి అని, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. ఏవన్నీ? 31లో చూడండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించు. ఒక సగటు మానవుడికి కావాల్సింది తిండి, నెక్స్ట్ బట్ట, నెక్స్ట్ నీరు. వీటి కొరకు మీరు సీరియస్గా దేవుడి దగ్గర మీరు గోజాడిపోకండి. ఆయన రాజ్యాన్ని నీతిని మీరు ఎతికితే అప్పుడు మీకు కావలసినవి ఇస్తాడు. ఎక్కువ ఇవ్వడం, ఎక్కువ ఇస్తే మొత్తెక్కిపోతారు. ఎంత ఇస్తాడు? తిమోతి పత్రిక చూడండి. తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. వెళ్ళే ముందు అందరితో ఫోటో తీయండి, వచ్చేవారు ఎంతమంది అవుతారు చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి. సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉంది. దైవభక్తిలో ఏముంటుందట? తృప్తి ఉంటుందట. దైవభక్తులు ఒక్క లైన్లో చెప్తే ఉన్న దానిలో భక్తిలో ఉన్నవాడికి తృప్తి ఉంటుంది. ప్రభువా చాలు ప్రభువా, ఇది లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభువా చాలు ప్రభువా అంటారంటే భక్తిలో ఏముంటుంది చెప్తున్నా? తృప్తి. ఉన్న దాంట్లో ప్రభువా చాలు ప్రభువా అన్న తృప్తి ఉంటుంది. భక్తిలో ఏముంటుందని చెప్తారు చెప్పిన? ఇంకా పెంకిటిల్లో ఉన్న పెట్టి బిల్డింగ్ అడుగు దేవుణ్ణి అంటారు. నిజమైన భక్తునోడు ఏమంటే చెప్పిన? ప్రభువా ఈ పెంకిటిల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభువా చాలు ప్రభువా అంటారు. సంతుష్టి సహితమైన భక్తిలో తృప్తి ఉంటుంది. అది గొప్ప లాభం. నా భక్తే గొప్ప కోట్ల రూపాయల లాభం, ఇందులో నేను ఇంకేమీ ఎతకను అంటున్నాడు. ఇంకా కిందకని, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏది నీకు దేవుడిచ్చిన కారు అని చెప్పుకుంటున్న కారు కానీ, బిల్డింగ్ కానీ, ఎకరం కానీ, సూటు కానీ, బూట్లు కానీ, వాచీలు కానీ, ఏదైనా బంగారం ఏదైనా కానీ ఇవి దేవుడిచ్చాడని చెప్పుకుంటున్న ఏదైనా దేవుడిచ్చింది దేవుడున్న లోకానికి పట్టుకెళ్ళావు. నిజంగానే అది దేవుడిచ్చింది అయితే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడి దగ్గరికి అవి కూడా చెప్పండి. మరి దేవుడు ఏమిటి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో? నీకు తాత్కాలికమైన 60 ఏళ్ళ జీవితానికి ఏం కావాలో ఇస్తాడు. ఏమిస్తాడు చెప్తున్నాడు చూడండి. అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంద. ఏముంటే సరిపోద్ది అంటే భక్తిగా బతకడానికి ఏముంటే సరిపోద్దండి? ప్రభా మినిమం ఒక రేంజ్ రవర్ ప్రభా అన్నాడు అక్కడ. కనీసం ఫార్చునర్ ప్రభా, నాకు ఫార్చునర్ పిచ్చండి. కనీసం ప్రభా ఇదిగో ఎలాగైనా కనీసం ఏదైనా BMW అయినా పర్లేదు ప్రభా అని అన్నాడా? ఏమన్నాడు చెప్పనా? భక్తిగా బతకడానికి ఏముంటే సరిపోద్దంటే ఆ రోజుకి పట్టెడు మెతుకులు, ఆ రోజు వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు. అలా మెల్లగా ముక్కు మూసుకుని బతికేసి ప్రభా చాలు, ఎందుకంటే ఈ అన్నం కూడా దొరకని వాళ్ళు బయట ఉన్నారు ప్రభా, ఈ బట్టలు కూడా లేని వాళ్ళు బయట ఉన్నారు ప్రభా, ఇది మాకు ఇచ్చావు, ఇది మాకు చాలు, దీంతో మేము బతికేసి నీకు ఒక సాక్షిగా ఉండి ఈ లోకం నుంచి ఏదో రోజు వచ్చేస్తాం. మేము అదే నేర్చుకున్నాం.
మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాను. నేను ఎప్పుడో చెప్పానండి, సందర్భం వచ్చింది కనుక మీకు ఆ జోస్తో మీరు ఇంటికి వెళ్ళాలందుకే చెప్తున్నాను. ఒక పేద పాస్టర్ గారు ఉన్నారండి, చాలా పేదోడు ఆయన. ఆ పేద పాస్టర్ గారు పాపం ఆయన స్కూల్కి తన పిల్లలకు సరైన ఫుడ్ క్యారేజ్ కూడా పెట్టలేడు. స్కూల్లో మంచి స్కూల్లో జాయిన్ చేశాడు, పిల్లలను బాగా చదివించి రేపు పొద్దున్న ఎదిగిన తర్వాత మంచి సేవ చేయించాలని, ఉద్యోగం కదా సేవ చేయించాలని. కానీ ఈ టైంలో చుట్టూ ఉన్న పిల్లలు, డబ్బున్న వాళ్ళు పిల్లలు ఉంటారు కదండి, రోజు వాళ్ళు టిఫిన్ ఏం తీసుకున్నట్టు ఇడ్లీలు, దోశలు, పెసరెట్లు, బజ్జీలు రకరకాలు తెస్తే ఈడెప్పుడు ఆ సద్దన్నం పట్టుకెళ్ళేవాడు. వాళ్ళ నాన్న సద్దన్నమే పెట్టేవాడు. అప్పుడు అడిగారు, అరే మేము ఎప్పుడు రకరకాలు తెచ్చుకుంటాం, ఏట్రాది వైట్గా ఉన్నది తెచ్చుకుంటాం అన్నారట. అప్పుడు ఇక్కడ వెళ్ళి, నాన్న మా ఫ్రెండ్స్ అందరూ పూరీలు, బజ్జీలు, దోశలు, పెసరెట్లు అన్నీ తెస్తున్నారు నాన్న, నాకేంటి నాన్న ఎలాంటి తెస్తున్నావు అని అడిగితే అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడట, నాన్న మనకు దేవుడు ఇచ్చింది ఇదే, ఇది బంగారంలో మనం తినాలి, దీని పేరు ఏంటి చెప్పండి, నీ ఫ్రెండ్స్ అడిగితే చెప్పు, దాని పేరు కూల్ రైస్ అని చెప్పాడు. కూల్ రైస్ అంటే సద్దన్నం. అప్పుడు ఆ ఫ్రెండ్స్ అడిగారు, ఏమని, మరి ఏంట్రా దీని పేరు అంటే కూల్ రైస్ అన్నారు. ఒరే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి బజ్జీలు తిని పూరీలు గల్లి అందరూ ఇంటికి వెళ్ళి ఈ పూరీలతో కూరలు అందరూ ఇంటికి వెళ్ళిన, అమ్మ నాకు రేపు కూల్ రైస్ వండు అన్నారట. కూల్ రైస్ అంటే ఏంటో వాళ్ళ అమ్మకి అర్థమవుతలేదు. కూల్ రైస్ ఏట్రా అని అడిగితే ఆ తర్వాత వెళ్ళి కూల్ రైస్ ఏంటంటే మా ఫ్రెండ్స్ చూపిస్తాను రేపు రా అని వీళ్ళ మమ్మీలు డాడీలు అందరూ వస్తే అప్పుడు ఆ కుర్రోడు చూపించాడు. ఏం తింటున్నారో బాబు అంటే కొంచెం పెరిగేసుకుని ఆ సద్దనం తింటున్నాడు. అప్పుడు మమ్మీ మాకు ఇదే నచ్చింది, కూల్గా మాకు అదే కావాలంటే అప్పటి నుంచి ఆ కుర్రోడిని చూసి అందరూ సద్దనం తిన్నారు. భక్తి అర్థమవుతే ఎలా ఉంటుంది చెప్పనా, నా కొడుకు పూరీలు అడుగుతున్నాడని పూరీలు వెనకాల పరిగెట్టం, ఉన్న దానిలో తృప్తిగా బతకడం ఏంటో మన కొడుకులు కూతుర్లకి నేర్పిస్తాం. గుర్తుపెట్టుకోండి, అది తృప్తిగా బతకడం అంటే. ప్రభు ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభు, ఈ పాచానం కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభు, మేము బతుకుతాం ప్రభు, మాకు చాలు ప్రభు ఉన్నా గడకు చాలు. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందని చెప్తున్నానండి, మీరు ధన్యంగా జీవిస్తారండి దేవుళ్ళు, ధన్యజీవులు. ఈ చర్చిలో ఇవి వస్తాయి నేను చెప్పనండి, ఆ చెప్పినప్పుడు నేను చెప్తున్నానండి, దేవుడు నన్ను లెక్క అడుగును గాక. ఈ చర్చిలో ఏం చెప్తారంటే బతకండి బతకండి బతకండి, మరణించిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళిపోండి, అదే చెప్తామండి మేము. ఇది తప్ప ఇంకా మేము ఏమీ చెప్పలేము. మేము రండి, ఇక్కడ ఏవో జరుగుతాయి, రండి వెళ్ళండి, మీకు ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ మేము చెప్పలేము, మాకు చేత కాదు. ఒకవేళ చెప్పే ప్రయత్నం చేసినా మా వల్ల అవ్వదు. ఒకటే ఒకటి వచ్చు, అది పౌలు బోధించింది వచ్చు, పేతురు బోధించింది వచ్చు, అపోస్తులు బోధించింది వచ్చు. వాళ్ళు ఏం బోధించారు తెలుసా, ఈ జీవితకాలం మట్టుకే యేసుక్రీస్తుని నమ్మిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైంది. ఈ జీవితానికి యేసుప్రభువుని నమ్మకండి, మరే జీవితానికి, రాబోతున్న జీవితానికి నమ్మండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. బట్టలు ఉన్నాయా, చాలు అవే వేసుకో, సిరిగిపోయే వరకు వేసుకో, సిరిగిపోయి కొత్తవి కొనుక్కో, సరిపోతాయి. ఏటి అస్తమాలు అదే వేసుకుంటున్నామంటే మా దేవుడు మాకు అదే నేర్పించాడు అని చెప్పండి. ఒకవేళ కొనుక్కుంటున్నాయి కదా, కానీ తగలేకండి డబ్బుల్ని, దేవుడిచ్చి నీ దాచుకోండి. కిందికి అంటున్నాడు చూడండి, మనం మీలో కిందికి చెప్తున్నాడు, ధనవంతులవుటకు అపేక్షించు వారు స్వాదంలోను ఉరులోను అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు, అట్టివి మనుషులను నష్టముల్లోను నాశనంలోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము. కొందరు దాన్ని నాశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమ్మును తామే పొడుచుకుని విశ్వాసం నుండి తొలగిపోయారు. ఇప్పుడు చెప్పండి, ప్రాస్పరిటీలో జరిగేదంతా ఏంటి చెప్పండి? ప్రాస్పరిటీలో జరిగేది ఇల్లు డబ్బుకు సంబంధించింది, జాబు డబ్బుకు సంబంధించింది, సమృద్ధి డబ్బు సంబంధించి, డబ్బు 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 దేవుడు ఇవే ఇస్తారని చెప్తారు. నేను అడుగుతున్నాను, దేవుడు ఇస్తాడు, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తాడు. మనకు తెచ్చి కుమ్మరించిన, ఎందుకంటే ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు ఏ రోజు మన్నా ఆ రోజు ఇచ్చాడు తప్ప నెల రోజులకి సరిపడిన మన్నా ఇవ్వలేదు. ఇస్తే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కుతాయని తెలుసు, ఆయన ఇవ్వడు. శనివారం తప్ప మిగిలిన ఏ రోజు మీరు చూడండి, రోజు దాటి వాళ్ళు కూర్చుకున్నది కుళ్ళిపోయింది. మన సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధన. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరైనా ఈ మాటలు అపార్థం చేసుకుంటే తండ్రి, నన్ను అపార్థం చేసుకున్న పర్లేదు, కానీ ఆ మాటలు అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి తండ్రి. తెలుగు రాష్ట్రాల్లో తండ్రి, ఈ దక్షిణ భూభాగంలో జరుగుతున్న లేదా మా భారతదేశంలో జరుగుతున్న తప్పుడు సువార్తలు ఇవే, ఇప్పటివరకు మేము మాట్లాడుకున్నవే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి తండ్రి. ఇదే పెద్ద భక్తి అనుకుంటున్నారు దేవ. సత్యం చెప్పేవాళ్ళు లేరు, ఈ జీవితకాలం బ్రతకూడదని చెప్పేవాళ్ళు లేరు, కరువైపోయారు తండ్రి. గొప్పలకి, పేర్లకి, ఘనతలకి తండ్రి రిచ్గా ఉండడమే తండ్రి అదో పెద్ద జీవితం అనుకోవడం, అదే దేవుడు దీవించాడు అనుకోవడం తండ్రి.
కనీసం బైబిల్ చదవడం రాని వారు బోధించే బోధల దేవా, వారి కళ్ళు తెరవండి. ఆ ప్రాస్పరిటీ నుంచి వాళ్ళని బయటికి తీసుకురండి. బైబిల్ ఎరిగిన పండితులుగా వాటిని ఎదిరించే శక్తిని వారికి దయచేయండి. మమ్మల్ని తండ్రి ఎప్పుడు ఇదే తీవ్రతతో మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ, నా ముందు మాట్లాడిన తమ్ముడిని, ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి బోధకుడిని మీ చేతులకు అప్పగిస్తూ, వచ్చిన విశ్వాసులను తండ్రి సత్యమందు వారిని స్థిరపరుస్తారని అర్థిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.